హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. మన గోల్కొండ అకాడమీ సైదుల్ సార్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసింది. మీకు ఈ టెస్ట్ సిరీస్ ఎవ్రీ థర్స్డే ఉంటుంది అన్నమాట. అలా మనకి ఎగ్జామ్ అక్టోబర్ 16వ తారీఖు ఉంది. అక్టోబర్ 16 నాటికి మనకి ఎన్ని గురువారాలు వస్తున్నాయి అంటే మొత్తం 10 థర్స్డేస్ వస్తున్నాయి అన్నమాట. అంటే 10 వారాలు టైం ఉంది. ప్రతి వారం మీ వే ఆఫ్ ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకునేటం కోసం మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో అవకాశం కల్పించాం. మీకు గతంలో చెప్పినట్టుగా నిన్నటి గురువారం ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి మీరు చూసుకోండి. మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటూ కీ ఏముందో చూద్దాం ఫాస్ట్గా. ఆ తర్వాత మరలా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం అనమాట. ఇది మనకి ఆ రోజు అడ్వర్టైజ్మెంట్లో భాగంగా చేసింది. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు అంటే లాస్ట్ గురువారం జరిగినటువంటి ఎగ్జామ్ ఏముంది అనేది చూద్దాం అనమాట. దీంట్లో భాగంగా వెయిటేజ్ చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ వెయిటేజీ కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్లు వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్లు. ఆ తర్వాత సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ నుంచి 10 క్వశ్చన్లు. ఆ 10 క్వశ్చన్స్లో రిలేషన్స్ 5 క్వశ్చన్స్, ఈవెంట్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటవి మనకి అనమాట. ఆ తర్వాత చూసుకుంటే జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఎస్ఎన్టీ అని చెప్పినాం. బయాలజీ 3, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, ఎస్ఎన్టీ 4. ఎస్ఎన్టీలో ఏమేమి చదవాలి? స్పేస్, డిఫెన్స్, ఐటీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ అనేటటువంటి మనం చదవాలి. ఈ అన్నిటి నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 10 క్వశ్చన్లు మినిమం వచ్చే స్కోపు ఉంది అనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనమాట. దీంట్లో నుంచి 7 క్వశ్చన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 3 క్వశ్చన్లు, మొత్తం 10 క్వశ్చన్లు వస్తాయి. ఎన్విరాన్మెంట్ అంటే ఏముంటుంది? హైడ్రోస్పియర్, అలాగే లిథోస్పియర్, అట్మాస్ఫియర్, 3 కలిసినటువంటి బయోస్పియర్, ఇదంతా కలిపితే మనం ఎన్విరాన్మెంట్ అంటారు అనమాట. సింపుల్గా ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి అన్నప్పుడు బాల్ అంటారు అనమాట. బయోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, లిథోస్పియర్ ఈక్వల్ టు ఎన్విరాన్మెంట్ అంటారు. పర్యావరణం అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణములు కలిసి ఉన్నటువంటివి. వాటన్నిటి మీద క్వశ్చన్స్ వస్తాయి. యూఎన్ఎఫ్సిసిలో నుంచి ఉన్నటువంటి సమిట్స్ ఏమున్నాయని అడుగుతాడు. ఇందులో యూఎన్ఎఫ్సిసికి సంబంధించి 2 రకాల సమిట్స్ ఉంటాయి. కాప్ అనేవి మీకు కనపడతాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరిగేదేమో బయోడైవర్సిటీ మీద జరుగుతుంది. కాప్ సదస్సు ఎవ్రీ 1 ఇయర్కి చదివేటటువంటిదేమో క్లైమేట్ చేంజ్ మీద జరుగుతూ ఉంటుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ జరిగేదానికి కాప్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 21, 22, 23, 24 దాకా వచ్చినాయి అనుకో, అది క్లైమేట్ చేంజ్ మీద అన్నట్టు. 12, 13, 14 ఉందనుకో, అది బయోడైవర్సిటీ మీద ఉన్నట్టు. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనమాట. అలా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద 3 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సిలబస్ వెయిటేజ్లో భాగంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ డెవలప్మెంట్ మీద నుంచి 4 రోజుల 8 క్వశ్చన్లు వస్తాయి. డెవలప్మెంట్ మీద నుంచి దీంట్లో నుంచి ఒక 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇలా స్కీమ్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి నుంచి 10 మార్కులకి వెయిటేజ్ ఉంటుంది. మొత్తం 150 మార్కుల క్వశ్చన్ పేపర్లో 13 టాపిక్స్ ఉంటే 10 ఒక్కొక్క టాపిక్ నుంచి 13, 10లో 130 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిగిలిన కరెంట్ అఫైర్స్లోనో, జాగ్రఫీలోనో, లేకపోతే రీజనింగ్లోనో ఆ 20 క్వశ్చన్లు ఎక్స్ట్రా వస్తాయి అనమాట. నెక్స్ట్ మీరు చూసుకుంటే వరల్డ్ జాగ్రఫీ. అసలు వరల్డ్ జాగ్రఫీ అంటే ఏం చదవాలి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి అనేది చాలామందికి అవగాహన ఉండదు. ఫస్ట్ది యూనివర్స్ అంటారు. యూనివర్స్ అంటే మనకి విశ్వం అనేది అనమాట. రెండోది అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అనమాట. వాతావరణం అంటే ఏంటిది? భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయురాశిని వాతావరణం అంటారు. ఇందులో ఉన్నటువంటి పొరలు ఏమున్నాయి, దాంట్లో ఉన్నటువంటి వాయువులు ఏమున్నాయి, ఇదంతా చూడాలి. వరల్డ్ క్లైమేటిక్ జోన్స్ అంటారు. ప్రకృతి సిద్ధ మండలాలు అంటారు. ప్రపంచ పర్యావరణ ప్రకృతి సిద్ధ మండలాలు, భూమధ్యరేఖ మండలం, సంశీతోష్ణ గడ్డి మండలం, ఉష్ణమండల ఎడారులు, వీటన్నిటి నుంచి 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ల్యాండ్ ఫామ్స్ అంటారు. భూస్వరూపాలు, ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం అంటారు. ఇందులో శీతల పవనాలు ఏంటి, ఉష్ణ పవనాలు ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. ఇండియన్ జాగ్రఫీ. అలాగే ఇక్కడే తెలంగాణ జాగ్రఫీ కూడా ఇక్కడ కింద ఉంది. సేమ్ ఏరియాస్ చూసుకోండి. లొకేషన్ అండ్ ఫిజియోగ్రఫీ అంటారు. అంటే దాని ఉనికి ఎక్కడ ఉంది, ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులు ఉంది, తెలంగాణలో ఎన్ని జిల్లాలు రాష్ట్ర సరిహద్దుల్ని కలిగి ఉన్నవి అనేవి చూసుకోవాలి. డ్రైనేజ్ సిస్టము, క్లైమేట్, మాన్సూను, ఫారెస్ట్ అండ్ నేషనల్ పార్క్స్, మినరల్స్ అండ్ రిసోర్సెస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, వీటన్నిటి మీద 10 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనమాట. నెక్స్ట్ ఏరియా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనమాట. హిస్టరీలో భాగంగా మోడర్న్ ఇండియా నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. బ్రిటిష్ పాలసీ మీద 2, నేషనల్ మూవ్మెంట్ మీద 2, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అంటే భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమము, తత్వవేత్తలు ఉంటారు. నింబార్కుడు అంటే రామానుజాచార్య, మధ్వాచార్య, ఆదిశంకరాచార్య, ముచ్చింతల్లో మన విగ్రహం పెట్టారు. ఇవన్నీ కూడా మనం ఇవి చూడాలి అనమాట. మిడివల్ ఇండియాలో 3 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి రిలీజియస్ ఫిలాసఫీ అనేది ఒకటి, ఇక్కడ చెప్పినటువంటి మధ్యయుగ భారతదేశంలో ఉన్నటువంటిదే ఇక్కడ
ఇక్కడ కూడా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీద ఒకటి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఒకటి, యాన్సెంట్ ఇండియా నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ పార్ట్ నుంచి మనకు 5 క్వశ్చన్లు వస్తాయి అనమాట. కాన్స్టిట్యూషన్ అంటే ఏమేమి చదవాలి? ఆర్టికల్ 1 to 5 అంటారు. ఆర్టికల్ 1 to 5 ఏంటిది? భారతదేశ భౌగోళిక సరిహద్దులకు సంబంధించినటువంటిది ఆర్టికల్ 1 to 5. ఆర్టికల్ 6 to 11 అనేది పౌరసత్వానికి సంబంధించిన దాని మీద ఒక క్వశ్చన్. ఆర్టికల్ 12 to 35 అనేది ఫండమెంటల్ రైట్స్. 36 to 51 అనేది దేనికి సంబంధించింది అంటే మనకి ప్రాథమిక డిపిఎస్పి అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 52A భాగం 52 కాదు 51A భాగంగా మనకి ఇక్కడ ఏముంటుంది అంటే మనకి ప్రాథమిక విధులు అని అంటారు. ఇది కాన్స్టిట్యూషన్ అంటే 5 పార్టులు ఉంటుంది. లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, లోకల్ బాడీస్ అనమాట. ఈ మధ్య సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో బాగా ఇబ్బందిగా ఉన్న అంశం ఏంటిది? జిఎస్టీ ఇష్యూ బాగా ఉంటుంది. దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనమాట. ఇలా ఈ టాపిక్ నుంచి 10 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిలిమ్స్ వెయిటేజ్లో 13 టాపిక్లో 9వ టాపిక్ పేరు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనమాట. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అంటే గవర్నెన్స్ ఎట్ సెంట్రల్ లెవెల్, గవర్నెన్స్ ఎట్ స్టేట్ లెవెల్, గవర్నెన్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, పార్లమెంట్ కమిటీస్ అనేవి ఉంటాయి. అలాగే ప్రోగ్రామ్స్ అండ్ ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ అని అంటారు. వర్కింగ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ అంటారు. గ్రామీణ అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి తోడ్పడేవి ఏమున్నవి? డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, అభివృద్ధి విధానం ఎలా ఉంది అనేది చూస్తాం. అంటే మనకి సెంట్రలైజ్డ్ ప్లాన్స్ ఉంటవి. అలాగే ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చినప్పుడు క్రింది నుంచి ప్రణాళిక అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ చదవాలి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటిది అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో లేకపోయినా, పార్లమెంటు, శాసనసభలు చట్టాలు చేయకపోయినా, గవర్నమెంట్ ఆర్డర్స్ లేకపోయినా నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకి న్యాయం చేసేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతారు. ఉదాహరణకు ఒక ప్రాస్టిట్యూట్ మీరు డ్యూటీలో ఉన్నప్పుడు, ఒక పోలీసు డిఎస్పీ మీరు అయ్యి ఉంటే నైట్ టైంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ పట్టుబడ్డది. ఆమె ఏమడుగుతుంది? నాకు జీవనోపాధి కోసం ఈ వృత్తి చేస్తాను, నాకు కావాలని లేదు అని అంటది. అలాంటి సందర్భంలో ఏం చేస్తారు అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి 9వ టాపిక్ సంబంధించినటువంటి అంశం. 10వ టాపిక్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ 2014లో 29వ రాష్ట్రంగా అవతరించిన తర్వాత వివిధ రంగాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ప్రభుత్వ విధానాలను ప్రకటించింది. ఇండస్ట్రియల్ పాలసీ, సోలార్ పాలసీ, తెలంగాణ ఎలక్ట్రానిక్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీ అంటారు, ఇమేజ్ పాలసీ అని అంటారు, తెలంగాణ ఐసీటీ పాలసీ, తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ, తెలంగాణ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ అనేటటువంటి ఇంకా చాలా రకాల పాలసీస్ ఉన్నాయి. వీటిని బాగా చదవాలి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ 10 క్వశ్చన్స్లో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్కి సంబంధించినటువంటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకి గర్వకారణమైన వ్యక్తులు ఎవరున్నారు, హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి, అలాగే ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే ఏమున్నాయి అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కల్చర్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఊర్లలో మనకి బండారు వేయటం అని అంటారు, తెలుసా మీకు? బండారు అంటే ఏంటిది? అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పసుపు అనమాట. ఇలాంటి పదజాలం అంతా కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంది అనమాట. అలాగే 12వ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్. ఇందులో భాగంగా జెండర్ అనమాట. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఎల్జీబీటీ రైట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. క్యాస్ట్ అంటే కుల వ్యవస్థ మీద ఉన్నటువంటివి, ట్రైబు గణ వ్యవస్థ మీద ఉన్నటువంటి, డిజబిలిటీ అంటే మనకి దివ్యాంగులు అని అంటారు. అలాగే రీజనల్ ఇంక్లూజన్ అంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్టయితే బాంబే లాంటి పట్టణం అభివృద్ధి చెందింది, పక్కనే విదర్భ ఉంటుంది. ప్రాంతీయ అసమానతల మీద క్వశ్చన్లు వస్తాయి. సోషల్ ఇంక్లూజన్ అంటే ఫోర్బ్స్ జాబితాలో ఉన్నారు, అలాగే మన దగ్గర దేవుడి గుడి కాడ మెట్ల కింద ఉన్నోళ్ళు ఉన్నారు అనమాట. వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి. సోషల్ ఇంక్లూజన్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అనమాట. రైట్, ఇవి మనకి ఇంపార్టెంట్ అనేది. 13వ టాపిక్ లాజికల్ రీజనింగ్లో భాగంగా అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది. దీని మీద 15 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బాగా చూడండి ఇవి కూడా అనమాట. రైట్, ఇది మనకి 15 టాపిక్స్ సంబంధించినటువంటి అంశాలు అనమాట. మనం ఇప్పుడు గురువారం రోజు జరిగినటువంటి మోడల్ టెస్ట్ ఎలా ఉంది క్వశ్చన్ పేపరు, దాని స్టాండర్డ్ ఏంటిది, ఇందులో మనకి ఎన్ని ఆన్సర్లు వస్తాయని చూసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కింది గ్రహాలు వాటి ప్రత్యేకతల్ని జతపరచండి అన్నాడు అనమాట. మనకి సౌర కుటుంబం అవర్ యూనివర్స్ అనే టాపిక్లో నుంచి వచ్చింది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ బుధుడు ఉన్నాడు అనమాట. బుధుడు అనేది ఏంటిది? వాతావరణం లేని గ్రహం. భూమి ఉంది, అత్యధిక సాంద్రత గల గ్రహం. శని ఏంటిది? అందమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎవరు? ఉదయం తార అనమాట. ఇలా మనం ఏం చేయాలి అని అంటే సబ్జెక్టుని ఎక్కువగా చదివే అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్క బిట్టు చేస్తే మనకి గ్రహాలు వాటి ప్రత్యేకతలు అనే టాపిక్ మొత్తం అయిపోవాలి.
ఆ స్థాయిలో ప్రిపేర్ అయినప్పుడు ఇంతకంటే సింపుల్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేసి రాయొచ్చు అనమాట. ఎగ్జామ్లో ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్థాయిలో ప్రిపేర్ అయిపోవాలి. 7 గ్రహాలు మనకున్నటువంటి సౌర కుటుంబంలోని గ్రహ వ్యవస్థ అంతటిని చూసుకుంటూ ఇప్పుడు మనకి ప్లూటోని గ్రహ స్థాయి నుంచి తీసేశారు కాబట్టి నవగ్రహాల్లో 8 గ్రహాలు వాటి ప్రత్యేకతలు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఇట్లా క్వశ్చన్ చూసుకుంటూ పోండి, ఆన్సర్ చేయండి. మీకు రాకపోతే ఇక్కడ కింద కార్నర్లో ఆన్సర్ ఉంది చూడండి, ఆన్సర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఫాస్ట్గా ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇది ఫస్ట్ క్వశ్చన్, కింది గ్రహాలు వాటి ప్రత్యేకతలు జతపరచండి అన్నప్పుడు బుధుడు, భూమి, శని, శుక్రుడు. అవతల వైపు ఉదయం తార, అందమైన గ్రహం, వాతావరణం లేని గ్రహం, అత్యధిక సాంద్రత కలిగినటువంటి గ్రహం అనేది మనం చూసాం అనమాట. నెక్స్ట్ అంశానికి వచ్చినప్పుడు మనం రెండవ క్వశ్చన్ ఏముంది అనమాట. మనం ఇక్కడ రెండవ క్వశ్చన్ చూడండి. వసంతకాల విషవత్తు, శరత్కాల విషవత్తు, ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు, దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు. ఇదంతా కూడా మనం సూర్యుడు కర్కట రేఖ మకర రేఖ మధ్య ప్రయాణిస్తున్నటువంటి సందర్భాలలో భాగంగా కర్కట రేఖ నుంచి భూమధ్య రేఖకు ఎట్లా వస్తున్నాడు పోతున్నాడు అనేటువంటి అంశాలలో ఇవన్నీ మనం చూడండి. క్రింది వారిని సరిగా జతపరచండి అన్నాడు. వసంతకాల విషవత్తు, శరత్కాల విషవత్తు, ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు, దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు. అంటే ఈ టాపిక్ మొత్తం మీకు అది గుర్తుకు రావాలి ఈ బిట్టు చూస్తే. దీని కింద ఆన్సర్ చూడండి, డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మీరు ఫస్ట్ ట్రై చేయండి, కింద ఆన్సర్ తర్వాత చూసుకోండి అనమాట. ఇలా మనకి ఈ ఎగ్జామ్లో భాగంగా ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చినాం, ఎలా ఉంది అనేది చూడండి. నెక్స్ట్ మూడవది పవనాలు అనమాట. మనకి ప్రధానంగా ఎక్కడ ఏ కాంటినెంట్లో ఎలాంటి పవనాలు వీస్తాయి అని చెప్తాం అనమాట. శాంతానా, సిరాకో, పపాగయ, లు అనేవి అనమాట. ఇప్పుడు సాధారణంగా ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఈ పవనం ఏ ప్రాంతంలో ఏ దేశంలో వీస్తుంది అని అడుగుతాడు. మనం ఇంకా కొంచెం డెప్త్గా చదవటం గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది అది గుర్తుండటం. ఉదాహరణకి ఇక్కడ పవనాల రకాలు ఉంటాయి. ఇది శీతల పవనమా, ఇది పాన్ పవనమా, ఉష్ణ పవనమా, లేకపోతే ఇర్రెగ్యులర్ వేసా అనే యాంగిల్లో చదవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అడిగినటువంటి ఏ దేశంలో ఉన్నాయని అడిగాడు. ఇప్పుడు ఇంకా కొంచెం కిందికి దిగితే సబ్జెక్టుని జూమ్ చేస్తే ఇలా అడిగే స్కోప్ ఉంటుంది. అది ఉష్ణ పవనమా, పాన్ పవనమా, క్రమరహిత పవనమా, శీతల పవనమా అనేది మనం ఇక్కడ చూడాలి అనమాట. నెక్స్ట్ 4వ క్వశ్చన్, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలకు సంబంధించినటువంటి అక్కడ నివసించే ప్రజలు అనమాట. ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు, అక్కడ నివసించేటటువంటి ప్రజలు అనమాట. మనం మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని ఇండేటెడ్గా చూద్దాం. ఫస్ట్ 150 క్వశ్చన్లు ఏమున్నాయి చూద్దాం అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ ప్రాంతం, ఉష్ణమండల ఎడారులు, ఉష్ణమండల గడ్డి భూములు, సంశీతల గడ్డి భూములు, ఇక్కడ నివసించే ప్రజలు అనమాట. మనం అక్కడ ఉన్నటువంటి జాతి ఎవరు అన్నప్పుడు టౌరేగులు, మసాయిలు, కిర్గిజులు, రెడ్ ఇండియన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది మనకి 4వ క్వశ్చన్. నెక్స్ట్, ఆ ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల్లో ఉన్నటువంటి జంతు సంపద ఏముంది, ఏ మండలంలో అది ఉంది అనమాట. ఉదాహరణకి కస్తూరి మృగం, సీల్, వాల్రస్, కంగారు, ఆస్ట్రిచ్ అనేవి అనమాట. ఏ ప్రాంతంలో ఏముంటవి. ఋతుపవన మండలం, టైగా మండలం, ఉష్ణమండల ఎడారి, టండ్రా మండలం అనేది చూసుకోండి. దీనికి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, అక్కడ ఉండేటువంటి సమశీతల గడ్డి భూములలో అవి విస్తరించిన ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమశీతల గడ్డి భూములు, ప్రైరీలు, పంపాలు, వెల్డులు, డౌన్లు అనేవి దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా. దీనికి రైట్ ఆన్సర్ ఏముంది, బి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే 7వ క్వశ్చన్ తీసుకుంటే క్రింది వాళ్ళలో సరైనది గుర్తించుము. ప్రపంచంలో పర్వతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఎత్తైన పర్వతాలు రాకీ పర్వతాలు, అతి పొడవైన పర్వతాలు ఆండిస్ పర్వతాలు, ప్రపంచంలో అతి తరుణ అంటే యంగ్ అనమాట. ఇటీవల కాలంలో వచ్చినటువంటి పర్వతాలు హిమాలయాలు. ప్రపంచంలో అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ భూపరివేష్టిత పీఠభూమి మంగోలియా పీఠభూమి అనమాట. ఇందులో సరైనది అంటే అన్నీ సరైనవే, రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, క్రింది క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాలు ఏర్పరిచేవి. క్రమక్షయం అంటే తరిగిపోవటం, నిక్షేపణం అంటే డిపాజిట్ కావటం అనమాట. ఇందులో ఇవి దేని ద్వారా వస్తాయి, గాలి ద్వారా అరిగిపోవచ్చు, లేకపోతే డిపాజిట్ కావచ్చు. ఉదాహరణకి ఎడారిలో ఉంది, గాలి తోలినప్పుడు ఒక చోట ఇసుకపోయి ఇంకో చోట డిపాజిట్ అవుతుంది. అలా క్రమక్షయం అంటే తరిగిపోయాయి, నిక్షేపణం అంటే అక్కడ పూడించబడేటటువంటివి అనమాట. కుక్కగొడుగు శిల, జంగమ శిల, అగ్రము, బొర్రా గుహలు, కేప్ ఆఫ్ ఆఫ్రికా అని అంటారు చూడండి, గుడ్ హోప్ అని అంటారు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. కేప్ అంటే ఏమిటి అనమాట. దేనివల్ల ఏర్పడుతున్నవి, ఏర్పరిచే కారకాలు ఏంటిది. సముద్రం, హిమానీ నదం, అంతర్భౌమ జలం అంటే గ్రౌండ్ వాటర్ సంబంధించింది, గాలి వలన
ఏర్పడేవి ఏమున్నవి అనమాట. ఉదాహరణకి బొర్రా గుహలు చూడు, అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా ఏర్పడేటటువంటివి అనమాట. ఇలా జంగమశిల అంటే హిమానీ నదం వల్ల ఏర్పడేటటువంటి, ఇలా మీరు ఆ సబ్జెక్టు మొత్తాన్ని అక్కడ వచ్చేలా చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాలు వాటి ప్రత్యేకతలు అనమాట. మహాసముద్రాలు వాటి ప్రత్యేకతల్లో భాగంగా హెర్రింగ్ పాండ్ అంటే ఏంటిది? పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అర్ధ మహాసముద్రం, అత్యంత శీతల మహాసముద్రం, ప్రశాంత మహాసముద్రం. యాక్చువల్గా ఇది ఇటువైపు ఉండాలి, ఇది ఇటువైపు ఉండాలి, అట్లాంటిక్ మహాసముద్రం కూడా ఇటువైపు రావాలి. ఇలా 9వ క్వశ్చన్ ఏముంది అనేది చూడండి అనమాట. 10వ క్వశ్చన్ ఏంది? మేజర్ స్ట్రైట్స్ అనమాట. ఇది ఓషనోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీలో ఒక క్వశ్చన్ ఇది. మేజర్ స్ట్రైట్స్ ఆఫ్ ద వరల్డ్ అవి ఎక్కడున్నవి అనేది మలక్కా స్ట్రైటు, సుందా స్ట్రైటు అంటే సంధులు అని అంటారు, బేరింగ్ స్ట్రైటు, హార్మోజ్ అంటారు చూడండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా చాలా ప్రధానమైనది. అలస్కా రష్యా మధ్యలో ఉండేది ఏంటిది? అండమాన్ దక్షిణ చైనా సముద్రం మధ్యలో ఉండేది ఏంటిది? గల్ఫ్ ఆఫ్ పర్షియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్యలో ఉండేది ఏంటిది? జావా సముద్రం, హిందూ సముద్రంలో ఉండేటటువంటిది ఏముంది అనేది చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, నూతన తెలంగాణ రాష్ట్రంలో క్రింది జిల్లాలను వాటి విశిష్టతల ఆధారంగా గుర్తించండి. విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏంటిది? విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా ఏంటిది? చిట్ట చివరిగా ఏర్పడిన జిల్లా ఏంటిది? అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగినటువంటి జిల్లా ఏంటిది? ఇలా ఒక జిల్లా ఉంటే చుట్టూ ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మ్యాక్సిమం సరిహద్దులు కలిగినటువంటి జిల్లాలు ఏమున్నవి అనేది చూడాలి అనమాట. ఇది 11వ క్వశ్చన్. 12వ క్వశ్చన్, క్రింది భారత నైసర్గిక స్వరూపాలను అవరోహణ క్రమం ఏంటిది? డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి. ఇలా నైసర్గిక స్వరూపం అంటే ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అంటారు. పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలలో ఏది ఎక్కువ శాతం ఉంది? ఇలా భారతదేశాన్ని తీసుకుంటే మైదానాలు ఎక్కువ ఉన్నాయా, పీఠభూములు ఎక్కువ ఉన్నాయా, కొండల, పర్వతాలు? డిసెండింగ్ ఆర్డర్లో హైయెస్ట్ స్టేజెస్ నుంచి లీస్ట్ వరకు ఉన్నది రాయాలి అనమాట. ఇది 12వది. 13వ క్వశ్చన్, లాగూన్ లేక్స్ అంటే ఏంటిది? లాగూన్ అంటే ఏంటిది? బ్యాక్ వాటర్, నీళ్లు వెనుకకు రావటం వలన, ఇట్లా సముద్రం కానీ ఏదైనా నీళ్లు వెనుకకు రావటం వల్ల ఏర్పడినటువంటి దాన్ని సరస్సులు అంటారు. ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు అష్టముడి, వెంబనాడు, చిల్కా సరస్సు, పెరియార్ అనమాట. భారతదేశంలో 3 ఉన్నాయి, ఇలాంటివి గుర్తుపట్టండి ఏముంది అనేది అనమాట. నెక్స్ట్, క్రింది ప్రధాన నదులు వాటి ఉపనదులను జతపరచండి అన్నాడు. మహానది వలన ఏర్పడేది దాని ఉపనది అనమాట. ఉపనదులను గుర్తించండి. మహానది, గంగా, సింధు, బ్రహ్మపుత్ర. మీకు ఇవన్నీ ఈజీగా వస్తాయి, కానీ ఇక్కడ దిబాంగ్ అని ఉంది. ఈ రెండింటిలలో ఒకటి బ్రహ్మపుత్ర నది యొక్క ఒరిజినల్ పేరు, ఒకటేమో దాని ఉపనది. అందులో బ్రహ్మపుత్ర నది మారు పేరు ఏంటిది, బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది ఏంటిది అని చూడాలి. దిబాంగ్ కన్ఫ్యూజ్ కావద్దు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఋతువులను వరుస క్రమంలో అమర్చండి. భారతదేశంలో 6 ఋతువులు ఉంటాయి మనకి. ఇక్కడ చూస్తూ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, శరత్ ఋతువు అని అంటారు. ఇది ఒక సంవత్సరం డిఎస్సిలో అడిగిన క్వశ్చన్. ఇది ఋతువుల మీద వాతావరణం అనే క్వశ్చన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వారిలో పీఠిక రాజ్యాంగంలో పాలిటీ నుంచి, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది పీఠిక నుంచి మొదలు పెడితే ఏ ఏ కేసుల్లో ఇది పీఠిక అంతర్భాగం అని తీర్పునిచ్చింది అనమాట. సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్లో తీర్పునిచ్చింది అనేది చూడాలి మనం. ఏకే గోపాలన్ కేసా, కేశవానంద భారతి కేసా, మినర్వా మిల్స్ కేసా, ఎస్ఆర్ బొంబాయి కేసా అనేది చూడాలి. ఇది ఒక్కటి తీసేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఒక్కటే రాజ్యాంగంలో అంతర్భాగం కాదన్నది, తర్వాత అన్ని కేసుల్లో కూడా రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పారు. నెక్స్ట్ 17వ క్వశ్చన్ ప్రకారంగా క్రింది ఏ వివాద సందర్భంలో ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్ర విభజనపై ఉన్న అధికారాలు సంపూర్ణమైనవి, సర్వోన్నతమైనవి, సర్వశ్రేష్టమైనవి అని ఏ కేసులో చెప్పింది అని అంటే ముల్లా పెరియార్ కేసులో చెప్పింది అనమాట. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకి క్రియేషన్, అలాగే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఏరియా, బౌండరీ నిర్ణయించటం, నేమ్ అంటే పేరు పెట్టడం. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకి సిఏబిఎన్ అనే అధికారాలు ఉంటవి. ఈ సిఏబిఎన్ అధికారాలు సర్వోన్నతమైనవి, సర్వశ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి అని ముల్లా పెరియార్ కేసులో చెప్పింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశం. 17వది. నెక్స్ట్ 18వది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16(1) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో 6 లేదా 7 రకాల వివక్షలని చెప్పినాం. ఇక్కడ 6 లేదా 7 రకాలంటే రేసు, రిలీజియన్, కాస్ట్, జెండరు, డొమిసైల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది ఏంటిది అంటే మనకి వారసత్వం అనేటటువంటిది కూడా ఒకటి వచ్చింది, కాబట్టి దాన్ని 6 లేదా 7 అనేది చూసుకుంటారు. అలా వివక్ష పాటించకూడదు అని చెప్తుంది. అది ఏంటి చెప్పేది? ఆర్టికల్ 16(1) అనేది వివక్ష పాటించొద్దు అని చెప్తుంది. మరి అయినప్పటికీ తెలంగాణలో 371D ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. 1975 అక్టోబర్ 18వ తారీఖున
ఈ ఆర్డర్ వచ్చింది 371D అనమాట. మరి ఇది ఏంటిది? నివాస అర్హత, స్థానికత అనేది వివక్ష పాటించవచ్చు, ఏ ప్రాంతం వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అన్నప్పుడు మనం 16(2) అనేది ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్టికల్ 371D మీద అడిగితే అనమాట. నెక్స్ట్ ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించింది అనమాట. ఉమ్మడి పౌర స్మృతి అంటే వివాహము విడాకులు అనేది మాత్రమే కాదు, దాంట్లో ఇంకా ఉంటవి అనమాట. ఒకటి వారసత్వపు హక్కు అనమాట, అంటే దత్తత తీసుకోవటం అనేది ఉంటుంది. విడాకుల తర్వాత పోషణ అనేటటువంటిది కూడా ఉంటుంది. షాబానో కేసు విడాకులకు సంబంధించింది కాదు, పోషణకు సంబంధించింది. ఇది ముస్లిం స్త్రీ కూడా భర్తకు విడాకులు ఇవ్వచ్చు. వాళ్ళైతేనే తలాక్ 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 అంటారు, ఏమైతేనే తలాక్ ఈ తౌఫీజ్ అని అంటాది అనమాట. ఇలా మనం ఈ క్వశ్చన్ అంతా చూసుకుంటూ దాని ఆన్సర్ ట్రై చేయండి అన్నమాట. సమగ్రంగా సంపూర్ణంగా నిర్వహించబడిన చట్టాల ద్వారా దేశభక్తి, దేశ ఐక్యతతో సహా పౌరుల ప్రాథమిక విధులు అనమాట. మనం కాన్స్టిట్యూషన్లో భాగంగా ఫస్ట్ పార్ట్ ఎక్కడ చూసినాం? బౌండరీస్, భారతదేశ సరిహద్దు గురించి ఆర్టికల్ 1 to 5, తర్వాత ఏముంది 6 to 11, తర్వాత 12 to 15కి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, తర్వాత ప్రాథమిక విధులు. ప్రాథమిక విధుల్లో ఈ మధ్య కాలంలో ఉన్న కేసు ఏంటి అన్నప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే జస్టిస్ సంజయ్ కిషన్ అండ్ దుర్గా దత్ అనేటటువంటి వాళ్ళు, ఆయనేమో జడ్జి, ఈయనేమో పిటిషన్దారుడు, వీళ్ళకి సంబంధించిన కేసు ఇంపార్టెంట్. ఇది కూడా ప్రాథమిక విధుల మీద అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇటీవల కాలంలో పార్లమెంటులో పెండింగ్లో ఉన్న ఆమోదించిన బిల్లులు ఏమున్నవి అనమాట. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సి రైట్ ఆన్సర్ అవుతుంది. 1 2 3 4 పెండింగ్లో ఉన్న ఇవి 2, ఆమోదించిన ఏమో ఇవి 2 అనమాట. మనం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఫామ్ రిపీల్ బిల్లు పంజాబ్లో రైతులు పోరాడారు, దానికోసమే రిఫీల్ చేశారు, మళ్ళీ తీసేశారు అనమాట. ఇది ఒకటి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి క్రింది వాళ్ళలో సరికానిది ఏది? ట్రై చేయండి. విధానసభ సభ్యులందరూ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులే. 71వ రాజ్యాంగ సవరణ కరెక్టేనా ఒకసారి చూసుకోండి. ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులు, అక్కడ అవి కేంద్రపాలిత ప్రాంతాలైనప్పటికీ కూడా వాటికి శాసనసభలు ఉన్నాయి, ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు పాల్గొనవచ్చు, నామినేటెడ్ పర్సన్సే పాల్గొనకూడదు. అందుకోసమే మనకి ఇక్కడ ఈ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోండి. అది కరెక్టా కాదా మీరు చూసి చెప్పాలి అనమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం గవర్నర్లకు గల ఏ అధికారాల్లో భాగం అంటారు? మనం ఇటీవల కాలంలో ఏమని చెప్పింది మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళరాజు సౌందర్యరాజన్ సై అని ఏమన్నారంటే, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు బోర్డు అని అన్నాడు. అసలు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రి పైన ఇలాంటి అభిప్రాయం చెప్పొచ్చా అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏ అధికారాల్లో భాగం అవుతుంది అని అడిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఇటీవల వివాదాలకు సంబంధించినటువంటివి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా చదువుకోవాలి. మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏముంటాయి? ఒకటి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అన్నమాట, పరిపాలనా సంబంధాలు అనమాట. ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటవి, అలాగే ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఉంటవి. ఇవన్నీ కూడా శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, ఆర్థిక, పాలనాపరమైనటువంటి అంశాలు ఏమేమి ఉన్నవి అనేది ఆర్టికల్స్ బాగా చూసుకోండి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద ఇది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనమాట. నెక్స్ట్ ఇటీవల కాలంలో ముఖ్యమైన కేసులకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా కేసులు గుర్తుపట్టండి. ఏంటి టాపిక్ అంటే మేజర్ల వివాహానికి కుటుంబ సమ్మతి అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హానర్ కిల్లింగ్ అంటున్నారు అనమాట. వేరే కులస్తుడిని ప్రేమించిందని అలా అల్లుడిని చంపేస్తున్నారు. ఇలాంటి దానికి మేజర్ల వివాహానికి కుటుంబ సమ్మతి అవసరం ఉందా లేదా అని ఏ కేసులో చెప్పారు. బాల నేరస్తులు అంటే 16 above 18 below ఉన్నటువంటి వాళ్ళని జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపించాలని ఏ కేసులో చెప్పారు. మరణ ప్రకటన అంటే ఏంటిది అని అంటే, మనకి ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఇక అతను బతకడు అనుకున్నప్పుడు ఆ వాళ్ళ బాధ, బ్రతకటం కోసం వాళ్ళు చేసే పోరాటం చూడలేక ఇక వీళ్ళని చంపేయండి అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. మరణ ప్రకటన ఆమోదానికి సంబంధించినటువంటి కేసు ఎక్కడుంది? ఓబీసీ రిజర్వేషన్లు 50% మించకూడదని ఈ మధ్యకాలంలో మనకి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ వచ్చినాయి కదా, అందుకోసం మనం ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి దాని నేపథ్యంలో దీన్ని చూడాలి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సచివాలయ నిర్మాణానికి సంబంధించిన క్రింది అంశాలను ఆరోహణ క్రమంలో రాయండి. ఇలా కేంద్ర సచివాలయం అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్? గవర్నెన్స్ ఎట్ సెంట్రల్ లెవెల్. గవర్నెన్స్ ఎట్ సెంట్రల్ లెవెల్లో భాగంగా ఇక్కడ కేంద్ర సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయంలో మినిస్ట్రీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, వింగ్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇది గవర్నెన్స్లో పార్ట్లో భాగంగా వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట.
పార్లమెంటరీ కమిటీలు వాటి చైర్మన్లని గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రభుత్వ ఖాతాల కమిటీ, ప్రభుత్వ అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, హౌస్ కమిటీ చైర్మన్ ఎవరు అని ఇటీవల కాలంలో మారినటువంటి వాళ్ళని దృష్టిలో గుర్తుపెట్టుకొని ఇది చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. ఇలా గవర్నెన్స్ ఎట్ యూనియన్ లెవెల్ అనే టాపిక్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది అనమాట. నెక్స్ట్ అమెరికన్ ప్రొఫెసర్ ఆరి హల్క్ మిల్క్ అనే ఆయన ఈ గవర్నెన్స్ నమూనాలు చెప్పాడు. సింపుల్గా దాన్ని BCCE అంటారు. అక్కడ బ్రాడ్కాస్టింగ్ మోడల్, అలాగే BCE అంటారు ఇంటరాక్టివ్ మోడల్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మోడల్, ఎలక్ట్రానిక్ మొబిలైజేషన్ మోడల్ అంటారు. ఇది కూడా గవర్నెన్స్లో నుంచి వచ్చినటువంటి టాపిక్ అనమాట. గవర్నెన్స్ ప్రాజెక్టులు అవి అమలు చేయబడుతున్నటువంటి రాష్ట్రాలు అనమాట. ఇలా ఫ్రెండ్స్ అంటే ఏంటిది ఫుల్ ఫామ్ చూసుకోండి, రేస్ అంటే ఏంటిది ఫుల్ ఫామ్ చూడండి, ఈ మిత్ర అంటే ఏంటిది ఫుల్ ఫామ్ చూడండి. ఇలా గవర్నెన్స్ మోడల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నవి. సుపరిపాలనలో భాగంగా క్రింది గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీలను గుర్తించండి అనమాట. ఏజెన్సీలు, ఇన్స్టిట్యూషన్లు అనేది మనకి గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్లో 3వ యూనిట్లో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వీటి మీద ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి అనేది మనం చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాళ్ళ అభివృద్ధి పాలన లక్షణాలు ఏంటిది. డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఒక టాపిక్ ఉంది గవర్నెన్స్లో. అక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనే క్వశ్చన్ ఏరియా ఉంది. ఆ ఏరియా నుంచి దీన్ని చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ సుపరిపాలనను సాధించడంలో దోహదపడే సంస్థలు ఏమున్నవి అనమాట. గుడ్ గవర్నెన్స్ని అచీవ్ చేయాలి అని అంటే ఏ సంస్థలు ఉపయోగపడతాయి. ఇక్కడ ఇది మనకి ప్రజా కేంద్రిత భాగస్వామ్యం అనే ఒక టాపిక్ ఉందన్నమాట. పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ప్రజలని పాలనలో భాగస్వాములు చేస్తే ప్రభుత్వం ఇంకా సమర్థవంతంగా పనిచేసిద్ది. నిజమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. క్షేత్రస్థాయిలోకి అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగం గ్రామ స్థాయికి పోతుంది అని అనుకున్నాడు. అలా ఇది కూడా ఒక క్వశ్చన్ గవర్నెన్స్లో భాగంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ విలువలు, నైతికతకు సంబంధించి ఒక్కొక్క అంశం గురించి చెప్పాలి. ఇది సెకండ్ ARC వీరప్ప మొయిలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ వాళ్ళు కూడా చెప్పారు. ఇది సింపతి అంటే ఏంటిది, ఎపతి అంటే ఏంటిది, కంపాషన్ అంటే ఏంటిది, ఎథిక్స్ అంటే ఏంటిది, ఈ పదాలన్నీ తెలియాలి. ఇది కూడా గవర్నెన్స్లో క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ భారతదేశ సివిల్ సర్వెంట్లని అప్పట్లో ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి భాస్కర్ ఘోష్ అనేవాళ్ళు అతను ఏం చేశాడు, భారత ప్రభుత్వ ఉద్యోగులు 3 రకాలని చెప్పాడు. నర్స్ అంటే ఏంటిది, నర్సుల టైపు, వాళ్ళు సేవ కోసం వస్తారు, మదర్ తెరీసా టైప్ వాళ్ళు. వైఫ్స్ అంటే ఏంటిది, భార్య లాంటి వాళ్ళు. ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరికి అనుకూలమైనటువంటిది వాళ్ళకి చేసేటటువంటి వాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు 3 రకాలు ఉంటారని చెప్పిండు ఆయన అనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ గవర్నెన్స్లో భాగంగా జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపయోగపడేటటువంటి జతపరచండి. జవాబుదారీతనం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. పొలిటికల్ అకౌంటబిలిటీ, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ అనేవి 4 టైప్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అకౌంటబిలిటీ అనమాట. మరాఠా నెక్స్ట్ హిస్టరీ గవర్నెన్స్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. ఆ 10 క్వశ్చన్లు అయిపోయినాయి. నెక్స్ట్ చూసుకుంటే గవర్నెన్స్లో భాగంగా మరాఠా రాజ్యంలోని క్రింది పాలకులను మరి ప్రాంతాలను గుర్తించండి. మరాఠా రాజ్యం అంటే ఆఫ్టర్ ఛత్రపతి శివాజీ అనమాట. ఛత్రపతి శివాజీ అయిపోయిన తర్వాత పీష్వాల పాలన వచ్చింది. పీష్వా అంటే ఎవరు, ప్రధానమంత్రి అనమాట. ప్రధానమంత్రిలో భాగంగా ఈ మరాఠా అలయన్స్ అంటారు. ఇప్పుడు NDA కూటమి అని ఎట్టుంది, బీజేపీ కేంద్రంగా మిగిలిన చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి NDA, UPA ఉన్నట్టు ఇదంతా కూడా మరాఠా కింగ్డమ్ అనమాట. మరాఠా కింగ్డమ్లో ఎవరెవరు ఉన్నారు, బోన్స్లే అనే ఒక రాజవంశం ఉంది, గైక్వాడ్ అనే రాజవంశం ఉంది, సింధియా రాజవంశం, హోల్కార్స్ అనే రాజవంశం ఉంది. వీళ్ళు ఏ ప్రాంతంలో పాలకులు, బరోడా, నాగపూర్, ఇండోర్, గ్వాలియర్. దీన్ని జతపరచండి అని అడుగుతాడు. ఇది కూడా చాలాసార్లు సివిల్ సర్వీసెస్లో అడిగినటువంటి క్వశ్చన్. హిస్టరీలో భాగంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బ్రిటిష్ రెవెన్యూ విధానాలు, వాటికి సంబంధించిన అధికారులు. జమీందారీ పద్ధతి ఎవరున్నారు, రైత్వారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, శాశ్వత శిస్తు పద్ధతి. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అగ్రికల్చరల్ సెక్టార్లో వ్యవసాయ రంగంలో అమలు చేసినటువంటి విధానాలు 4 అనమాట. భూమిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న సంపదను ఇంగ్లాండ్కు తరలించడం కోసం వీళ్ళు చేపట్టినటువంటి అమలు చేసినటువంటి విధానాలు అగ్రికల్చరల్ సెక్టార్లోని సర్ప్లస్ని తీసుకుపోవటానికి ఉన్నవి. ఇక్కడ ఏ అధికారి దాన్ని రూపొందించాడు, ఎవరు ఇక్కడ గవర్నర్ జనరల్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియా ఇది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డ్రైన్ ఆఫ్ వెల్త్కు సంబంధించినటువంటిది అనమాట. సంపద తరలింపు. దీన్ని ఫస్ట్ ఎవరు చెప్పారు, దాదాబాయి నౌరోజీ చెప్పాడు. దీని ద్వారా ఫస్ట్ ఏమొచ్చింది, ఎకనామిక్ నేషనలిజం అని అంటారు, ఆర్థిక జాతీయవాదం అనేది వచ్చింది.
అసలు ఫస్ట్ నా డబ్బులు పోయినాయి, నా జాతి సంపద పోయింది అనేటటువంటి కోణంలో నుంచే స్వాతంత్రోద్యమం ఆవిర్భవించింది అన్నమాట. ఫస్ట్ నా ప్రాంతము అనేది కాకుండా నా డబ్బులు పోయినాయి, నా సంపద పోయింది అనేది ఫస్ట్ వచ్చినటువంటిది ఎకనామిక్ నేషనలిజం. దీన్ని చెప్పినటువంటిది ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామిక్ నేషనలిజం ఎవరు అని అంటే దాదాబాయి నౌరోజీ. ఇక్కడ వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ కామెంట్లు ఇక్కడ ఉన్నాయి. భారతీయ సంపద అనేటటువంటి మేఘం ఇక్కడ కురవదు, ఇక్కడ వర్షించదు, లండన్లో వర్షించిద్ది అని చెప్పాడు. ఇది ఒకటి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూడాలి అనమాట. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియాలో జరిగిన రైతు ఉద్యమాలని వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. రైతు ఉద్యమాలు మనకి ఒకటి అగైనెస్ట్ ద లోకల్ పీపుల్ అని అంటారు, అంటే అక్కడున్న స్థానికులకు వ్యతిరేకంగా పోరాడినవి ఒక ఫేజు. రెండో ఫేజ్లో ఏమనుకుంటాడు, ఈ స్థానికుడిని తయారు చేసింది బ్రిటిషోడే, అసలు మన నిజమైన శత్రువు ఎవరంటే బ్రిటిషోడని. అలా బ్రిటిష్కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినవి, వాటిలో కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా మనం పాబ్నా తిరుగుబాటు, చంపారన్ సత్యాగ్రహం, దక్కన్ షావుకారి అలజడులు, ఏకా ఉద్యమం అనేది ఒకటి, వీటన్నింటినీ చూడాలి అనమాట. నెక్స్ట్, ముస్లిం మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా కొంతమంది బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు, కొంతమంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రో బ్రిటిష్ అండ్ అగైనెస్ట్ ద బ్రిటిష్ అనేటటువంటి ఉద్యమాలు ఉన్నాయి. ఇక్కడ అలీగఢ్ ఉద్యమం కంపల్సరీ ఇది ప్రో బ్రిటిషే, బ్రిటిష్ విద్యా విధానం అమలు చేయాలి, ఇంగ్లీష్ మీడియం పాశ్చాత్య విద్యను అమలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు. అహరారు ఉద్యమం, యాంటీ ఉద్యమం, థియోబంద్ ఉద్యమం, తబ్లిగ్ ఉద్యమం, ఇవన్నీ ఎవరు చేశారు అని ఇక్కడ ఉన్నటువంటి వాటితోటి జతపరచాలి అనమాట. నెక్స్ట్, క్రింది స్వాతంత్రోద్యమ సంఘటనల్లో జరిగిన క్రమంలో అమర్చండి అన్నాడు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఒకటి అనమాట. రౌండ్ టేబుల్ సమావేశానికి పోయే ముందు సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడం కోసం ఇక్కడ దీన్ని జరిపారు. గాంధీ జిన్నా సమావేశం పార్టీషన్ ఆఫ్ ఇండియా పైన వద్దు, మనం మాట్లాడుకుందాం రండి అని చెప్పారు అనమాట. ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డే ఏమిటి అన్నప్పుడు, ముస్లింలకి ప్రత్యేక దేశం అనేటటువంటిది ఒప్పుకోనప్పుడు మేము మీతో ఉండమని చెప్పి యాక్షన్ డేని పాటించారు. సిమ్లా కాన్ఫరెన్స్ అనేది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మనకిచ్చినటువంటి ఆప్షన్స్ని ఎంచుకోవటం కోసం జరిగినటువంటిది. ఏది ముందు ఏది వెనక అని వీటిని ఏర్పాటు చేయాలి, వరుసగా రాయాలి. మధ్యయుగ భారతీయ ఫిలాసఫీ ప్రతిపాదించిన వారు ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, శ్రీకాంతాచార్య. ద్వైతం అంటే ఏంటిది, ఆత్మ పరమాత్మ వేరు వేరు అని చెప్పడాన్ని ద్వైతం అంటారు. ఇదేమో ఆత్మ, ఇదేమో పరమాత్మ. ఆత్మ అంటే ఎవరు, మనిషి అనమాట, మనది అనమాట. పరమాత్మ అంటే ఎవరు, దేవుడు అనమాట. దేవుడు వేరు, మనిషి వేరు అని చెప్పేది ద్వైతం. ఇది ద్వైత సిద్ధాంతం అంటే అనమాట. ఆత్మ పరమాత్మ వేరు వేరు అని చెప్పేది లేదు, ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అని చెప్పేది ఏమిటి అన్నప్పుడు అది ద్వైతం కాదు అనమాట, అద్వైతం అనమాట. నాన్ డ్యూయలిజం. నాన్ డ్యూయలిజం అంటే రెండు వేరువేరుగా ఒకటే అని చెప్పేటటువంటిది అనమాట. ఇలా విశిష్టద్వైతం అంటే ఏంటిది, ప్యూర్ మోనోథిజంకి సంబంధించినటువంటిది అనమాట. ఇవి ఎవరు చెప్పారు అనేది మనం చూడాలి. నెక్స్ట్, సాహిత్య గ్రంథాలు రచయితలకు సంబంధించినవి. పండితారాజ్య చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటిదే, ఇది పాల్కురికి సోమనాథుడు రాసింది. అముక్త మాల్యాద అంటే తెలుసు మీకు, శ్రీకృష్ణదేవరాయలు. ముంతకాబుల్ రుబాబు, ఐని అక్బరి ఎవరు రాశారు అనేది ఒకసారి చూసుకోండి. ఇది మిడివల్ ఇండియాలో లిటరేచర్ మీద క్వశ్చన్. ఇదేంటిది, హిందుస్థానీ సంగీతం అనమాట. హిందుస్థానీ సంగీతం అంటే ఏంటిది, అరబ్బు లేదా ముస్లిం సంగీతము, స్థానిక భారతీయ సంప్రదాయం రెండు కలిస్తే హిందుస్థానీ అనమాట. హిందుస్థానీలో భాగంగా ఖవ్వాలి, టుమ్రి, ధ్రుపదు, టప్ప అనేవి అవి సంగీత ప్రక్రియల రూపాలు అనమాట. ఏ టైంలో ఏం పాట పాడాలి అనమాట. అంటావా అంటావా అని ఎప్పుడు పాడాలి, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు విషాద గీతాలు ఎప్పుడు పాడాలి, అలా విషాద గీతం ఎప్పుడు పాడాలి, లేదా ఏదైనా తెలంగాణ ఉద్యమం మీటింగ్ జరుగుతున్నప్పుడు జానపద గేయాలు ఎప్పుడు పాడాలి, లేకపోతే భక్తి సంగీతం వినాయక చవితి అప్పుడు ఏం పాటలు పెట్టాలి అనేది ఉంటుంది అనమాట. ఈ సంగీత ప్రక్రియల్ని వీటితోటి జత చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అమీర్ ఖుస్రో ఎక్కువగా వీటి మీద సనా, ఆయన గోరప్ అనేటటువంటి రాగాలను ఆయన కనుగొన్నాడు, కొత్తవి అనమాట. ఇది ఇంపార్టెంట్. బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించినవి జరైన జతపరచండి. ఇవన్నీ కూడా స్తూపాలకు సంబంధించినవి అనమాట. ధాతు గర్భ అనమాట. అవశేషాలు ఉండే బుద్ధుడి అవశేషాల మీదన బౌద్ధ భిక్షువుల అవశేషాల మీద నిర్మించారా అనేది మనం ఇక్కడ చూడాలి అనమాట. మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటిదంటే ఉద్దేశికాకి ఉపాసికాకి తేడా గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మర్చిపోవద్దు అనమాట. నెక్స్ట్, సహజ విపత్తులను వాటి రకాలను జతపరచండి అనమాట. ఇందులో బయలాజికల్ అంటే జీవ సంబంధమైనటువంటివి ఏమిటి అనమాట. 7 ఈజీగా ఉంటుంది చూడు. జీవ సంబంధమైంది
యానిమల్ స్టాంప్ పీడ్ అనమాట, అంటే జంతువులు పశువులు తొక్కుకుంటూ ఉన్నటువంటి అనమాట. జియోఫిజికల్ ఏముంది, భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటివి. హైడ్రలాజికల్ అంటే నీటికి సంబంధించింది, అవలాంచి అని ఉంటుంది. ఇలా మనం విపత్తుల మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద 3 క్వశ్చన్లు వచ్చే స్కోప్ ఉంది. అవి ఏమున్నాయో ఇక్కడ చూడాలి అనమాట. నెక్స్ట్ రిక్టర్ స్కేల్ పైన తీవ్రత, భూకంపాలు అనేది కూడా ఒక రకమైనటువంటి డిజాస్టరే. దాంట్లో కూడా మనం చూసుకోవాలి 1, 3, 3, 5, 5, 7 above 8 అనమాట. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మెట్రోలు నడుస్తున్నాయి బాగా, భూకంపాలు వచ్చే చోట మెట్రోలు పెడితే మొత్తం కొలాప్స్ అవుతుంది. రోడ్డు మీద పోయేయైనా తిరగల పెడితే కొద్ది నష్టం జరుగుతుంది, కానీ పైన పోయేవి మొత్తం కూలిపోతే చాలా నష్టం జరుగుతుంది. అలా మెట్రో ఎందుకు విశాఖపట్నానికి సూట్ కాదు, విజయవాడకి ఎందుకు సూట్ కాదు, తెలంగాణ డెక్కన్ ప్లాట్యూలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మెట్రో ఎంత సేఫెస్ట్ అనే అంశంలో ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో విపత్తు సమయంలో, విపత్తు సంభవిస్తున్నప్పుడు మిటిగేషన్ ఏముంటుంది అంటే ఆడ ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడాలి. ఆ యాంగిల్లో ఈ క్వశ్చన్ ఇవ్వబడింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ ద డిజాస్టర్, ఆఫ్టర్ డిజాస్టర్ అని డిజాస్టర్ మేనేజ్మెంట్లో 3 అంశాలు ఉంటాయి అన్నమాట. విపత్తు రాకముందు, విపత్తు వచ్చిన సందర్భంలో, విపత్తు వచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది ఉంటుంది. ఇదంతా ఇంపార్టెంట్ ఏరియా, బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ ఆవరణ అంశాలని గుర్తించండి అన్నప్పుడు ఇది ఎకాలజీ టాపిక్లో నుంచి వచ్చింది అనమాట. ఎకోసిస్టమ్, ఎన్విరాన్మెంట్కు సంబంధించి మనకి 7 క్వశ్చన్లు వస్తాయి. అందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ది జనాభా కలిసినటువంటి తర్వాత బయోమ్, బయోస్పియర్, ఎకోసిస్టమ్, ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనమాట. ఇందులో అవరోహణ క్రమంలో ఎలా పెరుగుతుంది అనేది చూడండి అనమాట. అవరోహణం అంటే చిన్న పార్ట్ నుంచి పెద్ద పార్ట్కు పోయేది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎకలాజికల్ పిరమిడ్స్ అంటారు అనమాట. పిరమిడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది అనమాట. మీకు తెలుసు కదా పిరమిడ్ అంటే ఏంటిది, ఇలా మనకి ట్రయాంగిల్ రూపంలో ఉండేటటువంటిది. ఇది అప్రైట్ ట్రయాంగిల్ అంటారు. ఇట్లా కిందికి ఉంటే ఇన్వర్స్ ట్రయాంగిల్ అని అంటారు అనమాట. ఇన్వర్ట్ ట్రయాంగిల్ కిందికుందా పైకుందా అంటే ఎనర్జీ బేస్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ జీవులు ఉంటే ఇది నంబర్ పిరమిడ్ అంటారు అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కింద తక్కువ ఉంటాయి, పైకి పోతున్న కొద్దీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఉదాహరణకి బయోమాస్ ఉందనుకో, బయోమాస్ పిరమిడ్ అంటే ఏంటిది, ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్లో ఏం జరుగుతుంది అని అంటే మనకి కిందకు పోతున్న కొద్ది జీవులు ఎక్కువ ఉంటాయి, శక్తి పరంగా చూసుకున్నట్టయితే పైకి పోతుంది. చిన్న చిన్న సంఖ్యలు అన్నీ, చిన్న చిన్న చేపలు ఎన్ని కలిసినా తక్కువ ఉంటుంది. అలా పైన తిమింగలం ఉంటుంది, దాని మాస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటిది, నంబర్ ట్రయాంగిల్ అంటే ఏంటిది, ఎనర్జీ పిరమిడ్ ఏంటిది, బయోమాస్ పిరమిడ్ అంటే ఏంటిదని ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ టాపిక్లో చదవాలి అనమాట దీన్ని. నెక్స్ట్ క్రింది వాళ్ళలో సరిగా జతపరచంది ఏంటిది అన్నప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉంటాయి. రోటర్ డ్యామ్ కన్వెన్షన్, బాసెల్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది చూడాలి. ఏది దేనికి ప్రత్యేకతని సందర్శించింది, ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ అంశంలో వచ్చినటువంటి, బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి IUCN అనేది ఏంటిది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్న జీవుల రికార్డు మెయింటైన్ చేసేది అనమాట. ఇందులో ఏది ఎలా ఉంటుంది, ఏది ముందు ఏది వెనక అని ప్రమాదం ప్రాతిపదికగా గుర్తించాలి. ఎండేంజర్డ్, వల్నరబుల్, ఎక్స్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అండ్ విల్డ్ అంటే మన అడవిలో నుంచి అంతరించిపోయినటువంటిది ఎక్స్టింక్షన్ అంటే అనమాట. వీటన్నింటినీ ఒక క్రమంలో అమర్చండి అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్ అనమాట. వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి సంఘటనలు, ఎర్త్ సమిటు, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంటు, అంతర్జాతీయ సోలార్ ఒప్పందం అని ఈ భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడైతేనే సూర్యుడు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశాల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకి సూర్యరశ్మి ఎక్కువగా వచ్చింది. వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడాలని నరేంద్ర మోడీ ఇనిషియేషన్ కూడా ఎక్కువగా ఉంది. అలా అంతర్జాతీయ సౌర ఒప్పందం ఏ రోజు జరిగింది, ఏ మీట్లో జరిగింది అనేది మనం వాటిని జతపరచాలి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏమేమి వ్యర్థ పదార్థాలు ఉంటవి, ఇందులో ఉండే మూలకాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువులు ఏంటిది అనమాట. హరిత వాయువులు, గ్రీన్ హౌస్ అనేది క్లైమేట్ చేంజ్కి, ఉష్ణతాపానికి ఉపయోగపడేది. క్లైమేట్ చేంజ్ అనమాట. క్లైమేట్ అంటే ఏంటిది, వాతావరణం అంటే ఏంటిది, టెంపరేచరు, రెయిన్ఫాలు, హ్యూమిడిటీ, ఇవన్నీ ఉంటవి అనమాట. టెంపరేచర్లో మార్పు వస్తే దాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. క్లైమేట్ చేంజ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట ఇది.
వాతావరణ మార్పులు, వాతావరణంలో ఉన్న అంశాలు ఏముంటాయి? ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, అవపాతం అనేవి వాతావరణంలో ఉన్న అంశాలు. ఈ వాతావరణంలోని అంశాలలో ఉష్ణోగ్రతలో మార్పు వస్తే దాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అంటారు. వర్షపాతంలో మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అసలు సీజన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయో, ఎప్పుడు ఎండ్ అవుతున్నాయో ఎవరికి తెలియదు. క్లౌడ్ బరస్ట్ అవుతుంది అని ఈ మధ్య కేసీఆర్ సార్ కూడా అన్నాడు. ఇవన్నీ ఎందులో భాగం? క్లైమేట్ చేంజ్లో భాగం. క్లైమేట్ చేంజ్లో వన్ ఆఫ్ ద నెగిటివ్ ఇంపాక్టే గ్లోబల్ వార్మింగ్. అలా గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి వాటిని గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో ఏవి గ్రీన్ హౌస్ అనేవి? ఫస్ట్ సబ్జెక్టు బేసిక్ కాన్సెప్ట్స్ బాగా రావాలి, అందులో ఏం అడుగుతున్నాడు అనేది తెలియాలి, అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విధానాలలో భాగంగా ఐఓటీ పాలసీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ పాలసీ ఏ సంవత్సరంలో ప్రకటించబడింది అనేది చూసుకోండి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ఏరోస్పేస్ అండ్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ అనేది ఈ SEZ అనమాట. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆదిపట్లలో ఏర్పాటు చేశారు. మిగిలిన ఈ ప్రాంతాల ప్రత్యేకత కూడా ఏంటిదో గుర్తుంచుకోవాలి మీరు. తుర్కపల్లి, పోలేపల్లి, ఆలేరు అంటే ఏంటిది అనేది కూడా మనకి సోషియో ఎకనామిక్ సర్వేలో అవుతుంది. తెలంగాణ ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ సౌరశక్తి విధానంలో ఏమేమి ఉన్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అనమాట. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఎన్ని పరిశ్రమల పైన ఇది ఫోకస్ చేసింది అని మనకి ఎకనామిక్ సర్వేలో లిస్ట్ ఇచ్చారు. దీన్ని తెలంగాణ ఎకానమీలో కూడా ఇంపార్టెంట్ మనకి ఇండస్ట్రీస్ అనే చాప్టర్ ఉంటుంది. అలా ఇండస్ట్రీస్ అనేటటువంటి చాప్టర్లో భాగంగా దీన్ని మనం చదవాలి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015లో భాగంగా మనకి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక సెల్ ఏర్పాటు చేస్తారు. ఆ సెల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నదానికి ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అని 15 రోజులు ఉంది, 30 రోజులు ఉంది, అలాగే 6 months ఉన్నది. అలా సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా అనుమతులు ఇవ్వాలి అనేది ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పారిశ్రామిక అభివృద్ధి నినాదం ఏంటిది అన్నప్పుడు ఆవిష్కరించు, ఆరంభించు, అలాగే సంవిలీనించు అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయు అని అర్థం. నవకల్పన అనేది అది వేరే కొటేషన్, ఇక్కడ కాదు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన సంస్థలను గుర్తించండి. ఇది కూడా ఇంపార్టెంట్. తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఏమేమి రినౌడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి అని చూసుకోవాలి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రినౌడ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇమేజ్ పాలసీ అంటే జనరల్గా దాని టెక్నికల్ నేమ్ ఉంటుంది, ఒకటి జనరలైజ్డ్ పేరు ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ పాలసీ దేనికి సంబంధించింది అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. అలాగే ESDM అంటే ఇక్కడ అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం అగ్రికల్చర్ సెక్టార్కి పోతే లైవ్లీవుడ్ ఇప్పుడు ప్రజెంట్గా ఎంతమందికి ఉంది అనేది ఉంటుంది అనమాట. జీవనోపాధిని కల్పిస్తుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు రీసెంట్ ఎకనామిక్ సర్వే ప్రకారం 2021-22 ఎకనామిక్ సర్వే ప్రకారం మనకి ఏముంది అంటే 48.4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారం GSDPకి సంబంధించినటువంటి ఇవన్నీ చూడాలి అనమాట. మీరు భారతదేశం అన్నాడు కాబట్టి GDP అనమాట. 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వాటా ఎలా అడుగుతాడు? లక్షల కోట్లల్లో అడుగుతాడు. రెండోది ఈ లక్షల కోట్ల వాటా ఎంత శాతం అని అంటాడు. మూడోది ఏముంటుంది క్వశ్చను? వృద్ధి రేటు అని అడుగుతాడు. వృద్ధి రేటు అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరం ఎంత వృద్ధి చెందింది. 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో లక్షల కోట్లలో వాల్యూ ఉంటుంది నెంబరు, రెండేమో పర్సెంటేజ్ మీద ఉంటాయి. ఈ లక్షల కోట్లు ఎంత శాతము, ఈ వృద్ధి ఎంత శాతం ఉంది అనేది చూస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కరోనా టైంలో నెగిటివ్ గ్రోత్ రేటు అగ్రికల్చరల్ సెక్టార్లో ఉందా, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉందా, సర్వీస్ సెక్టార్లో ఉందా అనేది చూసుకోవాలి అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ ప్రకారం మొత్తం వ్యయం ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత. బడ్జెట్ అంటే ఏంటిది? ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయ ప్రకటన, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, టోటల్ అవుట్లే ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేటటువంటిది మనకి ఏంటిది? ఇది ఆర్థిక సంవత్సరం.
జనరల్గా క్యాలెండర్ అంటే ఎప్పటి నుంచి ఉంటుంది? జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఒక వ్యవసాయ సంవత్సరం అంటే ఏంటిది? ఒక సాగు సంవత్సరం అని అంటారు. మనకి జూన్ జూలైలో వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు నాట్లు పోస్తుంటారు. అలా జూలై 1 నుంచి జూన్ 31 వరకు మధ్య కాలంలో ఉండేదాన్ని అగ్రికల్చర్ ఇయర్ అంటారు. వీటన్నిటిని మనం చూసుకుంటూ బడ్జెట్ అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్యలో ఈ 12 నెలలకి ఎంత ఖర్చు పెడతాం, దీన్ని మనం వ్యయం అని అంటారు. ఎక్స్పెండిచర్ కాంపోనెంట్ ఎంత అని చూడాలి అన్నమాట. ఆర్బీఐ ద్రవ్య విధానానికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. మానిటరీ పాలసీలో భాగంగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్య లభ్యత అంటారు. మార్కెట్లో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు తీసుకుంటుంది, మార్కెట్లో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు, లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ పంపు చేసిద్ది. దానికి అనుగుణంగా ఉండేటువంటి రేట్లు స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో అనమాట. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటిది? నగదు నిల్వల నిష్పత్తి అన్నమాట. ప్రతి బ్యాంకు కొంత డబ్బులని నగదు రూపంలో, లిక్విడ్ అనమాట, క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెడుతుంది. ఉదాహరణకి 100 రూపాయలు డిపాజిట్ రూపంలో తీసుకుంటే సిఆర్ఆర్ ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. 4.5% అంటే 100 రూపాయలలో 4 రూపాయల 50 పైసలు క్యాష్ రూపంలో ఎవరి దగ్గర పెట్టాలి? బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టాలి అన్నమాట. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఎస్ఎల్ఆర్ అంటే చట్టబద్ధంగా ఉన్న నగదు అనమాట. చట్టబద్ధంగా ఉన్న నగలు అంటే కిసాన్ వికాస్ పత్రాలు అని పేరున్నారు ఎప్పుడైనా. అలా ఆ పేపర్ రూపంలో ఉంటుంది, డబ్బు రూపంలో ఉండదు. చట్టం ఆమోదించినటువంటి డబ్బు అనమాట స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. రెపో రేటు, బ్యాంక్ రేటు ఇవన్నీ ఎంత ఉన్నాయి అనేది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు వాటి చూద్దాం అనమాట. కరెన్సీ నోట్లు ఈ మధ్య కాలంలో చాలా మారిపోయినాయి. వాటిపై ఉన్న చిహ్నాలని అడుగుతున్నాడు. 10 రూపాయల నోటు మీద ఏం చిహ్నం ఉంది, 50 రూపాయల మీద ఏం చిహ్నం ఉంది, 200 రూపాయల మీద, 2000 రూపాయల నోటు మీద ఏం చిహ్నం ఉంది అనేది మనం ఇక్కడ చూడాలి అనమాట. నెక్స్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారం భారతదేశ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేట్ ఎంత? ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం అడుగుతున్నాడా, స్థిర ధరల ప్రకారం అడుగుతున్నాడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ధరలు అంటే ఏ ఇయర్ది ఆ ఇయరే. ఇప్పుడు ప్రెసెంట్గా స్థిర ధరలు అంటే ఆధార సంవత్సరం ఏ సంవత్సరం ఉంది? 11-12 ధరలలో ఉంది అనమాట. స్థిర ధరలలో అంటేనేమో 2011-12 సంవత్సరం ధరలలో. ప్రస్తుత ధరలు అంటే ఏ ఇయర్లో ఉన్నది ఆ ఇయరే. ప్రస్తుత ధరలకి స్థిర ధరలకు తేడా ఏంటిది? ఇన్ఫ్లేషన్ అనమాట. మీకు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. మనకి ఉన్నటువంటివి ప్రధానంగా ఏముంటుంది అని అంటే, ఒకటి డొమెస్టిక్ ప్రొడక్షను, నేషనల్ ప్రొడక్షను అని అంటారు. విదిన్ ద బౌండరీస్ అయితే డొమెస్టిక్ ప్రొడక్షన్, బయట కూడా మనం కెనడాకో లేకపోతే గల్ఫ్కో ఎటైనా పోతే అది నేషనల్ ప్రొడక్షన్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఏముంటుంది అని అంటే గ్రాస్ వర్సెస్ నెట్ అంటారు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటిది అంటే డిప్రిసియేషన్, తరుగుదల అని అంటారు. నెక్స్ట్ది మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఫ్యాక్టరీ దగ్గర తయారైంది మార్కెట్లోకి వచ్చేటప్పుడు కొన్ని ట్యాక్సెస్ని కలుపుకొని వచ్చింది అనమాట. మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టరీ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ట్యాక్స్లు అనమాట. నెక్స్ట్ ఏముంది? స్థిర ధరలు, ప్రస్తుత ధరలు అని ఉంటుంది అనమాట. స్థిర ధరలు, ప్రస్తుత ధరలు ఈ రెండింటికి మధ్య ఏం తేడా ఉంటుంది? ద్రవ్యోల్బణం అనమాట. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, ద్రవ్యం ఉబ్బటం అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, కరోనాకు ముందు 1 లీటర్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత ఉంది? 90 రూపాయలు ఉంది. అదే ఇప్పుడు కరోనా తర్వాత 190 రూపాయలకు అయింది. డబ్బులు పెరిగినాయి, పరిమాణం పెరగలే. అలా డబ్బులు ఏమైనా ఉబ్బినాయి. ద్రవ్యం ఉబ్బడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఒకప్పుడు 90 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 190 రూపాయలకు వస్తుంది. అలా ద్రవ్యోల్బణాన్ని కలిపితే దాన్ని ఏమంటారు? ప్రస్తుత ధరలు అని అంటారు. ద్రవ్యోల్బణం లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు? స్థిర ధరలు అని అంటారు అనమాట. రైట్, ఇది మనకి ఒక క్వశ్చన్కి సంబంధించిన అంశం. క్వశ్చన్ ఆడ ప్రస్తుత ధరల్లో అడుగుతున్నాడా, స్థిర ధరల్లో అడుగుతున్నాడా అనేది చూసుకోండి అనమాట. నెక్స్ట్ తెలంగాణ కల్చర్ మీద మనకు ఒక టాపిక్ ఉంది. తెలంగాణ కళలు, సంస్కృతి, సమాజం అనే టాపిక్లో ఏం అడుగుతాడు? ఇలా ఒకటి మాండలికాలు, పలుకుబడులు అని అంటారు. కొరకాసు, ఈ మధ్య కాలంలో కొమరం భీము సినిమా చూస్తే కొమరం భీముడు అనే సాంగులో
కొర్రరాసు నెగడోలే. నెగడు అంటే నీడ అనమాట. నీడ అని కాదు. మీరు చిన్నప్పుడు చలిమంట కాశారా? చలిమంట కాగుతున్నప్పుడు మనం ఫస్ట్ పోయి కూర్చున్నప్పుడు ఏం కాదు, చలిగా ఉంటాం, దగ్గర ఉంటాం. కొద్దిసేపు కూర్చున్నాక వేడిగా ఉంటుంది, ఎనిక్కిపోతుంటాం. అగడు అంటారు, వేడి తగులుతుంటుంది. అలా కొరకాసు అంటే నిప్పు కర్ర అనమాట. ఇలాంటి వాటిని అన్నింటినీ చూసుకుంటూ ఉండండి. ఇది ఒక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ తెలంగాణ సంస్కృతికి సంబంధించి సరైనది. సంస్కృతి అంటే పండుగలు జాతరలకు సంబంధించింది. ఏ పండగ ఏ రోజు వస్తుంది అనేది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జాతరలను ప్రధాన దైవాలని చూడండి అన్నాడు. జోగినాథుని ఆలయంలో ఏముంది? జోడు లింగాలంటే 2 శివలింగాలు ఉన్నాయా అనేది చూడాలి. ఐనవోలు జాతరలో మైలార్ దేవుడేనా ఉంది? లింబాద్రి జాతరలో ఉండే దేవుడు లక్ష్మీ నరసింహస్వామియేనా? సిరిసనగండ్ల జాతరలో సీతారామ దేవాలయం ఉంటుందా అనేది చూడాలి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పురాణాలు ఆశ్రిత కులాలు అనమాట. ఆశ్రిత కులాలు అంటే ఏంటిదంటే ఒక కులానికి కథలు చెప్పి బతికేవాళ్ళు, వాళ్ళని ఆశ్రయించి బతుకుతారు. అలా జాంబ పురాణం చెప్పేది ఎవరు? మడేల్ పురాణం చెప్పేది వీళ్ళు ఆశ్రిత కులాలు, డిపెండెంట్ కాస్ట్ అనమాట. వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవనం ఉంటుంది అనమాట. ఒక 76th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, తెలంగాణ సంస్కృతిలో భాగమే ఇది కూడా. తెలంగాణ రాష్ట్ర విశిష్ట అంశాలు ఏమున్నవి? పూర్వకాలంలో ఈ ఖలీగా పిలువబడిన పట్టణం ఏంటిది? ఉదాహరణకి మనకు ఎలుగందల అంటే కరీంనగర్ అని అంటారు. అలా ఇక్కడ ఈ ఖలీ అంటే జహీరాబాదేనా అనేది చూడాలి. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది? గోల్కొండ కోట ప్రవేశ ద్వారం పేరేంటిది? ఆకాశ దర్పణం అంటే ఏంటిది? ఫలక్నుమా ప్యాలెస్ని అంటారా లేదా అనేది ఇక్కడ చూడాలి. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అనేది ఈ టాపిక్ అనమాట. నెక్స్ట్, తెలంగాణ జానపద కళల్లో ఒక చిహ్నం పేరేంటిదంటే బొనిగా. బొనిగా అనేది ఏ కళాకారుల సాంస్కృతిక చిహ్నం అని అంటారు. ఇక్కడ జక్కుల వాళ్ళు, కాటికాపర్లు, శారదకాండ్రు, జముకుల వారు అని ఉంటుంది. వీళ్ళందరూ శారద కథ, బుర్ర కథ, ఒగ్గు కథ చెప్పేటటువంటి వాళ్ళు. కాటికాపల వాళ్ళు అయితే శవాన్ని దిశపోయేటప్పుడు ఇట్లా ఊపుకుంటూ వస్తుంటారు. బొనిగా అంటే ఏంటిదో నీకు తెలియాలి. ఇది ఒకసారి టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో ఏమడిగాడు అని అంటే బుడిగా అంటే ఏంటిది అన్నాడు. బుడిగా అంటే ఏంటిది? ఇట్లా కొట్టేటటువంటిది అనమాట. ఇక్కడ కూడా చూడండి, బునిగా అంటే ఏంటిది అనేది అనమాట. క్రింది వాళ్ళలో హైదరాబాదులో ఉన్నటువంటి క్లాక్ టవర్లు ఎన్ని ఉన్నాయి? ఏ ఏ చోట్ల క్లాక్ టవర్లు ఉన్నాయని గుర్తించాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనకి ఎంజీబీఎస్ పక్కన ఉన్నటువంటి దాంట్లో రిపేర్ చేసి పెట్టారు క్లాక్ టవర్ని, అందుకోసమే ఇంపార్టెంట్ ఇది అనమాట. నెక్స్ట్, చీకులపల్లి ఫాల్స్ అంటే ఏంటిది అనేది చూడాలి. ఇలా ఫాల్స్ జలపాతాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత టూరిజంలో ఇంపార్టెంట్. టూరిజం ఎకానమీలో ఏ రంగం కిందకి వచ్చింది? సేవా రంగంలో కిందకి వచ్చింది. ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగం ద్వితీయ రంగం, సేవా రంగం టెర్షరీ సెక్టార్ అంటారు. టూరిజంలో భాగంగా ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, తెలంగాణ గ్రామీణ స్త్రీల దృఢత్వానికి సంబంధించి చిత్రించిన కళాకారుడు పెయింటింగ్ అనమాట. పెయింటర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది అనమాట. నెక్స్ట్, తెలంగాణ పాటలు రచయితలు ఇవన్నీ మీకు తెలిసిన ఇంపార్టెంట్ ఏరియా, ఇది కూడా చూసుకోండి అనమాట. ఒక హార్స్ పవర్ అంటే ఇది ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్, ఎన్ని వాట్స్కు సమానం అనమాట. ఎందుకు ఇదంతా? ఈ మధ్య కాలంలో కాళేశ్వరం పంపుల గురించి బాగా ప్రస్తావన వస్తుంది. అలా హార్స్ పవర్ అంటే ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది ఫిజిక్స్లో భాగంగా దృష్టి లోపాలు అనేది మనకి కాంతి పాఠం వస్తుంది. కాంతి పాఠంలో ఇంపార్టెంట్ హ్రస్వ దృష్టి దోషము, దీర్ఘదృష్టి దోషం. ఇక్కడ పేరులోనే ఉంది దోషం. హ్రస్వ దృష్టి అంటే ఏంటిది? హ్రస్వ దృష్టి దోషం దగ్గరగా ఉన్నాయి చూడలేకపోవటం, దీర్ఘదృష్టి దోషం దూరంగా ఉన్నాయి చూడలేకపోవటం. దానికోసం ఏ కటకాలని ఉపయోగిస్తారు అనేది చూడాలి. అలాగే ద్రవరాజం అని అంటే బంగారాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి లిక్విడ్. దీంట్లో HNO3 అండ్ HCl అనేవి ఆమ్లాలు. ఇవి ఈ ఆమ్లాలను ఉపయోగించినప్పుడు దానిపై పట్టినటువంటి ఆక్సైడ్ పోతుంది, మంచిగా మెరుస్తూ ఉంటాయి బంగారం నాణ్యాలు, ఆభరణాలు. దాంట్లో నిష్పత్తి ఎంత ఉంటుంది అనమాట. నెక్స్ట్, నానో రూపంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఇవన్నీ ఇంపార్టెంట్. నానో కణాలంటే దగ్గరకు వచ్చినప్పుడు దాని ద్రవీభవన స్థానం అంటే మెల్టింగ్ పాయింట్ అనమాట. అంటే అది కరిగేటటువంటి స్వభావం తగ్గిద్దా పెరిగిద్దా అనేది మనం ఇక్కడ చూడాలి అనమాట. నెక్స్ట్, క్రింది వానిలో హ్యూమనాయిడ్ రోబోస్ అనమాట. మనకి ఇక్కడికి సోఫియా వచ్చింది మీకు తెలుసు. రోబోటిక్స్ మీద క్వశ్చన్ ఇది ఒకటి వచ్చే అవకాశం ఉంది అనమాట. అలాగే ఐటీ అనమాట, నానో టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అనే దాని మీద క్వశ్చన్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఉన్నవి. పరం అనంత అంటే ఏంటిది? పరం సిద్ధి అంటే ఏంటిది?
ఇది కూడా ఇంపార్టెంట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. అలాగే స్పేస్ టెక్నాలజీ అంటారు. స్పేస్ టెక్నాలజీలో భాగంగా ఇస్రో ఈ మధ్య కాలంలో ప్రయోగించబోయేటటువంటివి ఏమున్నవి అనేది అనమాట. ఇస్రో 2022లో ప్రయోగించబోయే వాటిని గుర్తించండి అని అంటాడు. ఇందులో ఈ మధ్యకాలంలో చూసుకుంటే మంగళయాన్ 2 ఇంకా జరగలేదు, 3 తర్వాత సంగతి అనమాట. మిగిలిన ఎన్ని ఉన్నాయో లేవో అని టెస్ట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బయాలజీలో ఒక క్వశ్చన్, ఇది విటమిన్లకు సంబంధించిన వాటి పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది B1 థైమిన్, B2 రైబోఫ్లేవిన్, B6 పిరిడాక్సిన్, B9 పోలిక్ యాసిడ్ అనేది అనమాట. నెక్స్ట్ ఈ పక్షులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ మధ్య కాలంలో మైగ్రేటరీ బర్డ్స్ అనేది కరెంట్ అఫైర్స్లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎగరలేని పక్షి ఆస్ట్రిచ్, భారత్లో అతిపెద్ద పక్షి బట్టమేకల పక్షి, అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ అనేది ఒకటి, నిల్చొని గుడ్లు పెట్టే పక్షి పెంగ్విను, పాలపెట్ట కాదు, ఇది ఒకటి చూసుకోండి అనమాట. నెక్స్ట్ ప్లాస్మాలో నీరు ఎంత శాతం ఉంటుంది, ఇది కూడా ఒక సంవత్సరం ప్రిలిమినరీ క్వశ్చన్, ఇది గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత చిన్న క్వశ్చన్స్ పోగొట్టకూడదు, ఇది తెలిస్తేనే ఆన్సర్ పెట్టగలుగుతాం. ఇది ఇక్కడ గెస్ చేయడానికి ఏమి ఉండదు, ఆడ థియరిటికల్ పార్ట్ ఏమి ఉండదు, మెమరీ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇలాంటివి కూడా ఒక 5 నుంచి 8 క్వశ్చన్లు ఉంటవి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత భాగస్వామ్యం కలిగినటువంటి సైనిక విన్యాసాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా జాయింట్ వెంచర్స్ ఉంటాయి, మిలిటరీ జాయింట్ వెంచర్స్ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఒక పుస్తకం ఉంటుంది న్యూ విషయాలు వాళ్ళది, ఇండియా ఇయర్ బుక్ ఒకటి ఎవ్రీ ఇయర్ మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి బుక్ని సమరైజ్డ్ అనమాట, చిన్నగా చేసిస్తారు. న్యూ విషయాలు వాళ్ళది ఎవ్రీ ఇయర్ ఇండియా ఇయర్ బుక్ మీద రాస్తారు వీళ్ళు. అందులో ఈ లిస్ట్ అంతా ఉంటుంది ఒకే చోట. భారతదేశం ఏ దేశాలతో జాయింట్ మిలిటరీ యాక్షన్ చేస్తుంది, వాటి పేర్లు ఏంటిది అని అన్నీ ఉంటాయి ఒకటే చోట. ఇండియా ఇయర్ బుక్ దీనికి సోర్సు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జాతీయ భద్రతపై 2 రోజుల సదస్సు ఎక్కడ జరిగింది అనేటటువంటిది రీసెంట్ సెమినార్సు, సమిట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా చూసుకోండి. డ్రగ్ ట్రాఫికింగ్ మనకి ఎల్బీ స్టేడియంలో కూడా ఒక ప్రోగ్రామ్ జరిగింది దీని మీద అనమాట. నెక్స్ట్ మనకి గేమ్స్ కూడా ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి గేమ్స్కు సంబంధించి ఇక్కడ మనకి వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి సంబంధించినటువంటి ఇచ్చినాం. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. పురుషుల 61 కేజీ విభాగం, ఇక్కడ ఎంత వెయిటేజ్ కేటగిరీ అడుగుతున్నాడు, 61 కేజీలు, 55 కేజీలు, 49 కేజీలు, 67 కేజీలు అనేటటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. వెయిట్ డిఫరెన్స్ ఉంది అనమాట. అంత వెయిట్ లిఫ్టింగే, కాకపోతే ఇక్కడ వెయిట్లో తేడా ఉంటుంది అనమాట. వెయిట్ లిఫ్టింగ్లో వెయిట్లో తేడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఇది ఏంటిది అన్నప్పుడు ఇదొక జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగు. దీన్ని నరేంద్ర మోడీ యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్కి ఇచ్చినాడు. ఇది ఏంటిది అనేది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనమాట. ఐఆర్లో భాగంగా ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా రిపోర్ట్స్ అనేది ఒకటి, అవార్డ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇలా నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డు అనేది 2021కి సంబంధించి నేషనల్ హైవే మినిస్టర్, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆయన దీన్ని ప్రకటిస్తాడు. దేనికి ఏ అవార్డు వచ్చింది అనేది ఇక్కడ PPP విభాగంలో భాగంగా మొత్తం దాదాపు ఒక 9 రంగాలు ఉంటాయి. ఇక్కడ ఈ 9 రంగాల్లో ఏ రంగం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఒకటే ఉండదు. ఎక్సలెన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటే ఎక్సలెన్స్ ఇన్ టోల్ గేట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఒక అవార్డు. టోల్ గేట్లు మంచిగా నిర్వహించే వాళ్ళు అంటే పండగల సీజన్లో టోల్ గేట్ దగ్గర ఎక్కువ మంది లైన్ నిలబడేటట్టు ఉండదు, అది ఆన్లైన్లోనే పేమెంట్ చెల్లింపులు వేగంగా జరిగేవి ఉంటవి. అలా నీకు టోల్ గేట్ దగ్గర టైం వేస్ట్ చేయకుండా నీకు అనుకూలంగా మేనేజ్మెంట్ చేసేటటువంటి దానికి కూడా ఒక అవార్డు ఇస్తారు. అలా టోల్ గేట్లలో ఏముంది అని చూడాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ అవార్డ్స్ వచ్చినటువంటివే. దేనికి ఏ అవార్డు వచ్చిందో కూడా చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ మధ్య కాలంలో దాని పని అయిపోయింది అని అంటున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫార్చ్యూన్ 500 ఈ మధ్య కాలంలో అదానీలు, అంబానీలు బాగా మనకి భారతదేశం నుంచి సంపన్నుల జాబితా పెరిగిపోతుంది కాబట్టి అందరూ ఆ యాంగిల్లో చదివినప్పుడు నువ్వు డిఫరెంట్గా ఆలోచించాలి. సిఈఓల శాలరీలు ఎలా ఉన్నవి అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ధనవంతుల జాబితా అందరికీ గుర్తుంటుంది. అందులో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన సిఈఓ ఎవరు, తీసుకున్నటువంటి సిఈఓ ఎవరు అని అడుగుతాడు. అలాగే గ్రీన్ ఎనర్జీ ఎఫర్ట్స్ అంటారు. భారతదేశంలో భాగంగా భారతదేశంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటారు. NAP నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా కొన్ని మిషన్స్ ప్రారంభించారు. ఇందులో క్లీన్ ఎనర్జీ, సోలార్ ఇన్నోవేషన్ లాంటివన్నీ ఉన్నాయి.
ఇలా భారతదేశంలో ఉన్నటువంటి హైబ్రిడ్ పవర్ అన్నమాట. ఇది మనకి హైబ్రిడ్ పిల్ల అన్నట్టుగా ఇక్కడ కూడా ఏమేమి కలిసి ఉంటాయి? విండ్ పవర్ అంటే గాలి ద్వారా, సోలార్ పవర్ అంటే సూర్యకిరణాల ద్వారా. ఇలా భారతదేశంలోనే ఫస్ట్ వన్ ఇది హైబ్రిడ్ పవర్. అంటే అటు విండ్ ద్వారా సోలార్ ద్వారా రెండు కలిపి ఉన్నటువంటిది. గుర్తుపెట్టుకోండి ఎవరు అనేది క్వశ్చన్ అర్థం చేసుకోవటం రావాలి. ఇక్కడ హైబ్రిడ్ అనేది ఇంపార్టెంట్, విండ్ ప్లస్ సోలార్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశం మొట్టమొదటి ఇండస్ట్రియల్ బయోటిక్ పార్క్ అనమాట. బయోటిక్ పార్క్ అంటే ఏంటిది? జీవ అంశాలతో ఉన్నటువంటి బయోటిక్ పార్కుకు సంబంధించి ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ది అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. I2U2 అనేది కూడా ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నటువంటి మన ఐఆర్లో భాగంగా ఏం చదవాలి? కూటములు అనేటటువంటిది ఒకటి అనమాట. అందరికీ తెలిసిందే మనకి ఏసియాన్ అంటే ఏంటిది, సార్క్ అంటే ఏంటిది, బిమ్స్టెక్ అంటే ఏంటిది అన్ని పాతయే. కొత్తగా వచ్చినటువంటి ఏమున్నాయి? I2U2 అనేది 4 దేశాలు ఇందులో ఉన్నాయి. ఆ 4 దేశాలు ఏంటి, వాళ్ళ ప్రెసిడెంట్లు ఎవరు, ఎక్కడ మీటింగ్ జరిగింది, ఏంటిది అనేది బాగా చదవండి అనమాట. నెక్స్ట్ భారతదేశంలోని సెమీ కండక్టర్స్ అంటారు. సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది? మీకు చిన్నప్పుడు ఎలక్ట్రానిక్ పాఠం 10వ తరగతిలో వస్తుంది. పి టైపు, ఎన్ టైపు అనేటటువంటి అన్నీ ఉంటవి మనకి. సిలికాన్, జెర్మేనియం అనేటటువంటి వాటితోటి అర్ధవాహకాలని తయారు చేస్తారు. అది ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్స్లో భాగంగా అనమాట. నెక్స్ట్ నివేదికలు, అవి వెలువరించే సంస్థలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎవరు ఏమిస్తారు? IMF ఏమిచ్చిద్ది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమిచ్చిద్ది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏమిస్తారు, ADB వాళ్ళు ఏమిస్తారు అనేది చూడాలి. ఇవన్నీ ఇంకా లిస్ట్ ఉంటుంది. మీరు గూగుల్ సెర్చ్లో రీసెంట్ లిస్ట్ అని 2022లో లిస్ట్ ఏమొచ్చింది అన్నప్పుడు ఇదంతా కనిపిస్తుంది. ఇది చదవండి అనమాట. నెక్స్ట్ మొదటి లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు, ఎవరికి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రీసెంట్లో వెరీ ఫేమస్ పర్సన్కి ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి అనమాట. నెక్స్ట్ అవార్డ్స్లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈ మధ్య కాలంలో ఒక అనువాద గ్రంథానికి వచ్చింది. ఇగో ఇక్కడ ఇంపార్టెంట్ పదం ఇది, అనువాద గ్రంథం, ట్రాన్స్లేషన్ బుక్, నాట్ ఒరిజినల్ బుక్ అనమాట. ఇది అనువాద గ్రంథం. అశుద్ధ భారత్ అనేటటువంటి హిందీ పుస్తకానికి రాసినటువంటిది ఎవరికి వచ్చింది, దాని ఒరిజినల్ ఎవరున్నారు అనేది చూసుకోవాలి అనమాట. అలాగే పద్మ అవార్డులు పొందిన తెలుగువారు అందరి పేర్లు ఉంటాయి కానీ దీన్ని మర్చిపోతారు అనమాట. పద్మజారెడ్డికి సామాజిక సేవలో అది ఇచ్చింది. ఏ రంగంలో ఇచ్చారో గుర్తుపెట్టుకోండి, కళలు అనమాట. ఇది కూడా ఇటువైపు చూసుకోవాలి. మనం ఓన్లీ పేర్లే చదువుకుంటూ పోతాం, ఇవన్నీ ఓకే ఓకే అనిపిస్తుంది అనమాట. అలా కాదు, వాళ్ళు ఏ సేవకి ఇచ్చారు అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2022 అవార్డు పొందింది అనమాట. ఇలా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది లిటరేచర్లో ఇచ్చేటటువంటి అవార్డు. దీంట్లో మనకి గతంలో అవార్డు వచ్చినటువంటిది ఒకటి సెటానిక్ వర్సెస్ అని మన తెలుగు ఇండో అమెరికన్ వ్యక్తికి ఇచ్చారు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నర్ ఎవరు అని ఎందుకు అడిగామంటే మీకు తెలుసు, శివసేన. అలాగే ఇప్పుడు శివసేన 2గా చీలిపోయి అక్కడ ఉన్నటువంటి మనకి ఏకనాథ్ షిండే సీఎం అయ్యాడు. ఇప్పుడు ఈయనకి ఎవరు సహకరించారు ఏంటిదని అడుగుతాడు. అలా కాంట్రవర్షియల్ గవర్నర్స్ లేదా ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన గవర్నర్ల మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వరకు నరేంద్ర మోడీ ఎన్ని దేశాలు పర్యటించాడు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా ఎక్కడికి పోయిందని అందరూ చదువుతారు. ఇప్పటిదాకా ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని పర్యటనలు చేశాడు అనేది కొంత ఇన్నోవేటివ్గా ఆలోచించండి. దీంతో ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ నూతన పార్లమెంటు భవనం పైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించినప్పుడు బాగా మీడియాలో చర్చ అయిందనమాట. జనరల్గా లోక్సభ అయితే దానికి అధిపతి ఎవరు, స్పీకర్ ఉండాలి. స్పీకర్ కదా దాన్ని ఇనాగ్రేట్ చేయాల్సిందే, నరేంద్ర మోడీ ఎట్లా చేస్తాడు అని అడిగారు. కాకపోతే అసలు మొత్తం హౌస్ ఆఫ్ ద లీడర్ ఎవరంటే ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఆవిష్కరించడంలో తప్పు లేదని మరొక వాదం ఆయన్ని బలపరిచే వాళ్ళు ఉంటారు. ఆ సందర్భంలో ఆ 3 సింహాలకు సంబంధించినటువంటిది దాని ఎత్తు ఎంత ఉంది, దాని బరువు ఎంత ఉంది, దాని చుట్టూ రైలింగ్ అంటారనమాట, రక్షణ గోడ ఒకటి కట్టారు. అది ఎన్ని కేజీల స్టీల్తో నిర్మించారనేది, ఏ లోహంతో నిర్మించారు, ఎత్తు బరువు, దాని లోహం ఏంటిది అనేది చూసుకోవాలి. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ 216 అడుగుల ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు మీకు తెలుసు. తెలంగాణలోనే కేసీఆర్ని పిలవలేదు, చిన్నజీయర్ స్వామి ప్రధానమంత్రిని పిలిచిండని గొడవ అయింది. అప్పటిదాకా ఉన్న ఫ్రెండ్షిప్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే షెడ్యూల్డ్ తెగలకి అంటే మనకి సోషల్ ఎక్స్క్లూజన్ అనే దాని మీద 10 క్వశ్చన్లు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో భాగంగా ఎస్టీలకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమున్నవి అనేది చూడాలి. క్రింది భారత రాజ్యాంగ అధికరణంలో కేవలం షెడ్యూల్డ్ తెగలకు మాత్రమే వర్తించే ఆర్టికల్స్ ఏమున్నవి. గిరిజన అభివృద్ధి కోసం మౌలిక సూత్రాలను అంటే మొట్టమొదటిగా 5 ప్రిన్సిపల్స్ అంటారు, పంచశీల మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటిది ఎవరు అని అంటారు. అలా మనం ఏ వ్యక్తి అనేది చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ రీజన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్ అనేది ఒక ట్రైబు. మనకి కర్ణాటక బెళ్ళారి ప్రాంతంలో ఉండే ట్రైబ్స్ మీద ఒక బుక్ వచ్చింది. ఎవరు సర్వే చేసింది ఎవరు అంటే ఇక్కడ ఈ బుక్ పేరు ఇంపార్టెంట్ మనకి ఒకటి బేసిక్ స్ట్రక్చర్లో అనమాట. సొసైటీలో భాగంగా చదవాలి. అలాగే గ్రామాల స్వయం సమృద్ధి మిథ్య, గ్రామాలు నిజంగా అభివృద్ధి చెందటం లేదు, అభివృద్ధి చెందుతున్నాయని మనం అనుకుంటున్నాం. మిథ్య అంటే నీడ, వాస్తవంగా అక్కడ ఏమి ఉండదు, నీడ ఉంటుంది మిథ్య అంటే. అలా వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది చూడాలి. వయోవృద్ధుల గురించి మరి వారి యొక్క సమస్యల గురించి అధ్యయనం చేయడాన్ని మనకి వల్నరబుల్ గ్రూప్ అని సొసైటీలో ఒక టాపిక్ ఉందన్నమాట. వల్నరబుల్ గ్రూప్ అంటే అర్థం ఏంటిదంటే దౌర్బల్యులు అనేది ఒకటి అనమాట. వల్నరబుల్ గ్రూప్, దౌర్బల్యులు అంటే ఎవరు అంటే మనకి మహిళలు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ మైనారిటీస్ అంతా వల్నరబులే. వీళ్ళలో ఒకళ్ళు వృద్ధులు అనమాట. వాళ్ళ అధ్యయనాన్ని ఏమంటారు సొసైటీలో క్వశ్చన్ ఇది. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ గుర్తుపెట్టుకోండి. సొసైటీలో ఇక్కడ ఉన్నటువంటి తెగలకు సంబంధించినటువంటిది వాళ్ళ లక్షణాలు ఏమున్నవి అనేది ఒకటి. కదర్లు, కొరగాలు, తోడలు, ట్రోబ్రియండ్లు, భాతృ బహుభర్యత్వము, కులం, వర్గం, మంగోలాయిడ్ లక్షణాలు, నిగ్రోయిడ్ లక్షణాలు ఏమున్నవి అనేది ఒకటి. సొసైటీలో ప్యూర్ సొసైటీలో అనమాట. ఇది కూడా ప్యూర్ సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. భార్య భగిని న్యాయం అంటే ఏమిటి అని అడుగుతారనమాట. భర్త చనిపోయినప్పుడు పిల్లలు లేకపోతే ఎట్లా పిల్లలు కనాలి, ఆస్తిని ఎలా కాపాడాలి అనేటటువంటిది ఉంటుంది. ఇది కూడా ప్యూర్ సొసైటీలో భాగంగా క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ మైనారిటీల సముదాయం పరంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు బీజేపీ, ఎంఎస్సి అని అంటారు. బుద్ధం, జైనం, పార్సీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్. ఇందులో ఎవరెవరు ఎంత పరిమాణంలో ఉన్నారు అని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద వల్నరబుల్ గ్రూపు మనకి సిలబస్లో ఉన్న దౌర్బల్య వర్గాలలో వీళ్ళు కూడా ఒకటి అనమాట. నెక్స్ట్ ఏంటిది, క్రింది జాబితాను సరిగా జత చేయండి అని అంటారు. ఇలా మహాత్మా గాంధీ ఏమన్నాడు, నారాయణ గురు ఏంటిది, అంబేద్కర్ ఏంటిది, జ్యోతిరావు పూలే ఏం చేశాడు అనేది ఒకటి అనమాట. అలాగే మై గరీబ్ హూ అనేటటువంటి రచయిత ఎవరు అనేది మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారు అనేది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటివి. 35 మీటర్ల భుజంగాల చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఒక బాలుడు 9 కిలోమీటర్ల వేగంతో, చతురస్రాకారం అంటే 4 భుజాలు సమానంగా ఉంది, దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనమాట. అలా దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు అతనికి ఎంత టైం పట్టింది అని టైం అండ్ డిస్టెన్స్లో భాగంగా ఇదొకటి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అలాగే ట్రైన్స్ క్వశ్చన్ మీద ట్రైన్ 2 రైళ్ల వేగాలకు సంబంధించి కిఎంపిహెచ్ అని అంటారు, కిలోమీటర్ పర్ అవర్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్లో భాగంగానే ఏ మరియు బిల యొక్క వేగాల నిష్పత్తి 3:5. కొంత దూరాన్ని ప్రయాణించడం బి కంటే ఏ 24 నిమిషాలు, ఇక్కడ బి అనేది ఉంది. ఇక్కడ బి కంటే ఏ 20 నిమిషాలు అధికంగా తీసుకుంటే ఆ దూరాన్ని బి ఎంత సమయంలో ప్రయాణించాడు అనేది టైమ్ అండ్ డిస్టెన్స్. అలాగే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటారు, తొట్టెలు నింపటానికి అనమాట. అలా నీళ్లు పోతుంటే అది నింపటం, కింద ట్యాప్ ఉంటుంది దాన్ని తోడటం అని అంటారు అనమాట. ఒకటి నింపుతుంటుంది, ఒకటి తీసేస్తుంటే ఓవరాల్గా బ్యాలెన్స్ ఎప్పుడవుతుంది అనేది ఒకటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్యాలెండర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. జూలై 19, 1969 రమ పెళ్లి జరిగింది. రమ పెళ్లి ఏ వారం రోజు జరిగింది అనేది ఒకటి అనమాట. అలాగే మనకి ప్రాబబిలిటీ అంటారు, సంభావ్యత. సంభావ్యతలో భాగంగా క్వశ్చన్ ఇది. ఏమేముంది, 6 నీలి రంగు రంగు ఉన్నాయి. అలాగే 2 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. 4 గ్రీన్ కలర్ ఆకుపచ్చవి ఉన్నాయి. 3 ఏమో ఎల్లో కలర్ బాల్ ఉన్నవి. ఇలా మనం ఎన్ని తీయాలి అంటే 3 బంతులే తీయాలి. ఇక్కడ 4 రకాలు ఉన్నవి. 4 రకాలలో 3 బంతులు తీయాలి. ఆ 3లలో మనకి ఏమి ఉండకూడదు, పసుపు బంతి ఉండకూడదు. మనకి 4 3 తీయాలి, అందులో పసుపు కలర్ బంతి రాకూడదు.
అంటే మిగిలినటువంటి నీలి, రెడ్, గ్రీన్ కలర్లు మాత్రమే రావాలి. దానికి సంభావ్యత ఎంత ఉంది అనేది ప్రాబబిలిటీ మీద ఒక క్వశ్చన్ చూసుకోవాలి అనమాట. నెక్స్ట్ తెలంగాణ పాలసీలో భాగంగా, తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా ఫాస్ట్ అంటే ఏంటిది అని ఇవన్నీ మనకి గత ఎగ్జామ్లో అడిగాడు. వీటి అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిజికల్ కాదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అలా కరెక్ట్గా తెలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఇందులో టాస్క్ అంటే ఏంటిది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అంటారు. కంప్యూటర్ స్కిల్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇలా డి అంటే దళిత్ ఎంటర్ప్రెన్యూర్ అనేది, ఇలా ఇంకా చాలా ఉంటాయి. ఈ పదాలన్నీ మీకు తెలుగు అకాడమీ తెలంగాణ ఎకానమీ పుస్తకంలో దొరుకుతాయి ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మన ప్రోగ్రాంకి సంబంధించి తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించింది. మంచు లక్ష్మీ ప్రసన్న కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాగ్రత్తగా స్టేట్మెంట్ను చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అట్లా మిగిలినవన్నీ కూడా అది మండలమా, నియోజకవర్గమా, జిల్లానా అనేది చూసుకుంటూ ఉండాలి అనమాట. నెక్స్ట్ మనకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి దళిత బంధు పథకం మనకి హుజూరాబాద్ ఎలక్షన్ సందర్భంలో బాగా కాంట్రవర్సీ అయింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. మనకి స్కీమ్స్కు సంబంధించినవి అనమాట. చెరువు కల్పతరువు లేకుంటే బతుకు బరువు అన్నారు. చెరువుకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏంటిది, మిషన్ కాకతీయ, కానీ ఆడ మిషన్ భగీరథ అని రాసినాం. మిషన్ భగీరథ అనేది ఏంది, మంచినీళ్ళ పథకం అనమాట. కాబట్టి ఏ స్లోగను ఏ స్కీముకు ఉంది అని మనం కరెక్ట్గా గుర్తించాలి, చదవాలి అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆసరా పింఛన్లు ఎన్ని రకాలు ఉన్నాయి, పింక్ కార్డు ఉంది, లేత ఆకుపచ్చ ఉంది, ఇవన్నీ ఎన్ని రకాల కార్డులు ఉన్నాయి ఇక్కడ అనేది చూసుకోండి అనమాట. నెక్స్ట్ పీడిఎస్ సిస్టంలో భాగంగా ఏ కార్డు ఎవరికి ఇస్తారు, తెల్ల కార్డు ఎవరికి, అన్నపూర్ణ కార్డులు ఎవరికి, నేత కార్మికులకు ఇచ్చేది ఏంటి, అంత్యోదయ అన్న కార్డు ఏంటిది, ఇది ఒక సంవత్సరం ఎగ్జామ్లో అడిగారు. ఏ కార్డుదారుడికి ఎంత రేషన్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఒకటి. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర పథకాలు, ఈ బోర్డింగ్, ఈ వాహన బీమా, ఈ పంచాయతీ, ఈ హెల్త్ సెంటర్లు అనేవి ఏ రోజు ప్రారంభించారని ఒక లిస్ట్ ఉంది. ఇదంతా కూడా ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి, ఇవన్నీ చదవండి అనమాట. నెక్స్ట్ హెల్త్ సూచనలో భాగంగా నియో మార్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, అండర్ 5 మార్టాలిటీ రేటు, మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అంటారు. మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అంటే ఏంటిది, మనకి జన్మనిచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోపు తల్లులు మరణిస్తే వాళ్ళని మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అని అంటారు. ఇవన్నీ స్కీమ్స్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ బాగా చూసుకుంటూ ఉండండి. అలా మనకి పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, మేక్ ఇన్ ఇండియా అనేది ఎన్ని రంగాలపై దృష్టి పెట్టింది అని నెంబర్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి దీన్ని కూడా అనమాట. నెక్స్ట్ బడ్జెట్లో ప్రకటించినటువంటి ఈ స్కీమ్స్ ఏమున్నవి, ముస్లిం మైనారిటీల కోసం మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ముస్లిం యువకులు టెర్రరిజం వైపు పోతున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రాం పెట్టారు, నై మంజిల్ అనేది అనమాట. అలాగే ఇది ప్రభుత్వం యొక్క విధానాల కాలక్రమం, ఏది ముందు ఏది వెనక అనేది చూడండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, అలా నూతన విద్యా విధానం వచ్చింది కాబట్టి విధానాల మీద క్వశ్చన్ అడిగితే ఏది ముందు ఏది వెనక అని అడుగుతాడు, ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ దీన్ని రీజనింగ్లో భాగంగా మనకి స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నవి, కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అంశం అనమాట. మీరు దీన్ని వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదువుకోండి, ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినటువంటిది ఏంటిది అని ఉంది ఇక్కడ. అలాగే డైస్ అంటారు, పాచికల మీద క్వశ్చన్ ఇది. అలాగే ఇది కూడా రీజనింగ్లో భాగంగా వచ్చినటువంటిదే అనమాట. ఇవి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చూసుకొని చేయండి, ఇది కూడా ప్రొఫెషనల్గా ఉన్నటువంటిది ఏముంది అనేది అనమాట. ఇది ఓవరాల్గా 150 క్వశ్చన్లు, వాటి ఆన్సర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎవ్రీ గురువారం రోజు, ఎవ్రీ థర్స్డే రోజు, ఎవ్రీ థర్స్డే 150 మార్కులకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పెడుతున్నాం. 10 టెస్ట్ పేపర్లు ఉంటాయి, 10 ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. ఈ 10 ఎగ్జామ్కి సంబంధించి మనం ఇలా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ వీడియో ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తాము. ఇది మనం ఇప్పుడు వరుసగా చూసుకుంటూ పోయినాం, క్వశ్చన్ ఏముంది అని అనమాట. మళ్ళీ దీని మీద ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా ఉంటుంది. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ సద్వినియోగం చేసుకోండి. మనకు మొత్తం 10 టెస్టులకు కలిపి 2500 రూపాయలు తీసుకుంటున్నాం. 2500 రూపాయలు. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉంటవి. ఆన్లైన్లో రాసేవాళ్ళు
వెంటనే మీ స్కోర్ చూసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ 10 పేపర్లు గోల్కొండ అకాడమీ యాప్లో మీకు అందుబాటులో ఉంటవి. ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ అక్టోబర్ 16 వరకు ఇది ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.